Forward to start one. Hi, Pawan. Hello. Okay, guys. This is Madhulash, founder of Edodwaja. His Pawan is CEO of Edodwaja. ఓకే మేము కొత్తగా పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్టింగ్ మనం ఎందుకు మన గురించి చెప్పకూడదు అన్న కాన్సెప్ట్తో మేము ఈ పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. లైక్ మనం ఏంటంటే ఆడియన్స్ ఎవరైనా ఉండి మా క్వశ్చన్స్ షూట్ చేసినా ఓకే, ఆడియన్స్ మేము మా ఈ 4 years ఆఫ్ జర్నీ ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ షేర్ చేసుకుంటాను అండ్ పవన్ ఈ 2 years ఆఫ్ జర్నీ షేర్ చేసుకుంటాడు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ అనమాట. వి విల్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ టుడే. And also in last we will show our flowers also like exclusive in our podcast ఎవరైతే people ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ థింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మన యూట్యూబ్ లో మనం లైవ్ అయ్యాం. యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో మన గూగుల్ మీట్ లింక్ ఉంది, మీరు అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ సమ్ ఆడియన్స్ కదా, ఆడియన్స్ ఉంటున్నారు ఇన్ గూగుల్ మీట్. మనం వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, if anyone is ready, please turn on your camera అన్నమాట. I think audio వస్తుందా యూట్యూబ్ లో వచ్చే వాళ్ళకి? ఇన్స్టా ఐ థింక్ అక్కడ కూడా మనకి కామెంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాలో ఆడియో వస్తుందా? ఈస్ ఆడియో క్లియర్? వాయిస్ ఎకో? ఓకే, ఎకో వస్తుంది అన్నారు. అది అక్కడ ఎకో తగ్గించండి. ఎకో నాట్ ఓకే. ఆడియన్స్ లో గూగుల్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కెమెరా ఆన్ చేస్తే వి విల్ అడ్మిట్ అన్నమాట. వి విల్ పిక్ యూ. లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు ఆర్ యు కెన్ ఇంటరాక్ట్ అన్నమాట. ఎవరైనా కొంచెం ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కూడా చదవండి, వస్తుంది బ్రో. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళు మీరు కూడా యూట్యూబ్కి వచ్చేసేయండి. బెటర్ we can discuss here అన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ చదవడానికి ఎవరు లేరు. ఓకే, అంటే యూట్యూబ్ లో ఎవరు చూస్తున్నారు స్ట్రీమ్? 14 people. Okay, nice. Almost Google Meet lo we have 8 people కదా. Okay, next great. Maybe they are hesitant to ask questions. Okay guys, ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ ఇవన్నీ మా ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. విత్ ఇన్ ఇంకొక 2-3 months లో. ఈ 4 years లో మేము చాలా knowledge అయితే గెయిన్ చేసాం. అండ్ ఆల్సో మెనీ పీపుల్ నో దట్ వీ హ్యావ్ రేజ్డ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. లైక్ 1 year ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసాము. ఈ ఎట్లా అంటే మేము ఎవ్రీడే ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ కానీ ప్రెజర్ కానీ డిఫరెంట్ వేస్ లో. ఇవన్నీ మా లెర్నింగ్స్ ఎవ్రీడే. కానీ ఇప్పుడు మనం ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ చూస్తుంటే చాలా మంది స్టూడెంట్స్ ఆంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయాలని చెప్పి ముందుకు వస్తారు. ఓకే, నేను కూడా ఒక స్టూడెంట్ లా ఉండి స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఎందుకు నా నాలెడ్జ్ విత్ అదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్స్ మై ఫ్రెండ్స్ షేర్ చేసుకోకూడదు అన్న దాంతో ఈ పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఐ ఇంట్రడ్యూస్ అబౌట్ పవన్ ఈజ్ అవర్ సిటిఓ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మా ఫ్లోబస్ ఆల్మోస్ట్ రెడీ 4 months అవుతుంది, కానీ వీఆర్ నాట్ ఎట్ లాంచ్డ్ అనమాట. బికాస్ ఆఫ్ వన్ రీజన్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అనమాట. అదేంటి అనేది కూడా మేము లాస్ట్ లో చెప్తాము. బిఫోర్ మన ఆడియన్స్ ఎవరైనా మాట్లాడే ముందు ఐ విల్ షూట్ సమ్ క్వశ్చన్స్ టు పవన్ అనమాట. పవన్ ఈస్ అవర్ సిటిఓ అని చెప్పా కదా. లైక్ ఇక్కడ మేము మా ఫ్లోబస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ తో డీల్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ 90% ఆఫ్ టెక్నాలజీస్ అన్ని పవనే డీల్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ దో ఐ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్, బట్ ఐ హ్యావ్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ టు పవన్ అనమాట. పవన్ ఈ నాలెడ్జ్ లైక్ టెక్నికల్ థింగ్స్ తో డీల్ చేయడం వల్ల పవన్ కి ఎట్లా ఉంది, తన ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది పవన్ షేర్ చేసుకుంటాడు. Hello people. As Madhulash said, I am the CTO of Edodwaja. So technical stuff to deal చేయడం అనేది it's not a normal task.
యాజ్ ట్రబుల్ షూటింగ్ చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ద థింగ్ ఏంటి అంటే ఈచ్ స్టేజ్లో మనం ఒక కొత్త థింగ్ అనేది నేర్చుకుంటూ ఉంటాం. బై ప్రాక్టీస్ ఈజ్ హౌ వి గెయిన్ అవర్ ఎక్స్పీరియన్స్ కదా. సో అలా మన ఎక్స్పర్టీస్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. సో వెన్ వీఆర్ ఇంటూ లైక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఈచ్ టెక్నాలజీని మేము ఎంతైతే టీచ్ చేయాలనుకుంటామో బయట వేరే వాళ్ళకి, అంతే లెవెల్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ స్టేజ్లో వీ లెర్న్ అబౌట్ మెనీ థింగ్స్. ఈచ్ స్టెప్ బై స్టెప్ ఈచ్ ప్రాసెస్లో ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ ఈచ్ ఐటమ్ గురించి కానీ లేకపోతే ఈచ్ ప్రోడక్ట్ గురించి కానీ మేము నేర్చుకుంటాం ఫస్ట్. సో ఇలా నేర్చుకున్న తర్వాత ట్రైంగ్ టు పుట్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ టు ప్రాక్టీస్ మేము ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. మేము ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మాకు బీటెక్ కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినందుకు మాకు అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఎలా నేర్చుకోవాలనిపిస్తుంది అనే ఎక్స్పీరియన్స్ మాకు ఐడియా ఉంది. సో విత్ ద సేమ్ థాట్ స్టూడెంట్స్ ఎలా నేర్పించాలి అనే థాట్ కూడా మాకు ఫస్ట్ స్ట్రైక్ అవుతుంది అనమాట. బికాస్ వీ వాంటెడ్ టు లెర్న్ మెనీ థింగ్స్ వైల్ వి వర్ ఇన్ అవర్ అంటే అకాడమిక్స్. సో ఆ స్టేజ్ నుంచి మేము ఇప్పుడు టీచ్ చేయడానికి ఈ ఒక అంటే ఈ ఫీల్డ్ లో దిగిన తర్వాత వీ ట్రైడ్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ తీసుకుంటే మా దగ్గర రోబోటిక్స్, ఏఐఎంఎల్, 3D ప్రింటింగ్, ఏఆర్, విఆర్ ఇలా ఉన్నాయి. బట్ మేము ఎంత నేర్చుకున్నాము అంటే ఎన్ని స్టేజెస్ లో మేము దాని గురించి ఎక్స్పర్టీస్ పెంచుకుంటూ వచ్చాము అనేది వీ నో ఇట్ వెరీ వెల్. ఈవెన్ టీమ్ మెంబర్స్ దగ్గర కూడా అంటే ఒక కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే దే పుట్ దేర్ ఎఫర్ట్స్ టు లెర్న్ దీస్ థింగ్స్ అండ్ కీప్ అప్ విత్ ద పేస్. ఓకే, పవన్ డిస్కస్ చేస్తున్నారు టెక్నాలజీస్ గురించి. లైక్ మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డీలింగ్ విత్ టెక్నాలజీస్ కదా. లైక్ ఆల్మోస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు 10 lakh మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ టేకింగ్ ఇంజనీరింగ్ అన్నమాట. ఇంజనీరింగ్ లో మనకి చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. లైక్ బై ది వే వి బోత్ ఆర్ ఫ్రమ్ ఈసీ అన్నమాట, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. లైక్ అందుకే మా టెక్నాలజీస్ అన్ని కూడా మోర్ ఆన్ ప్రాక్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. లైక్ మా ఫ్లోబస్ కాన్సెప్ట్ కూడా అదే, వి ఆర్ డీలింగ్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఐ థింక్ వి గాట్ పవన్ వాయిస్ బ్రో వస్తుంది, లో వస్తుంది, లో. ఓకే, హి విల్ అడ్జస్ట్ ఇట్. బేసికలీ ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ గురించి మనం డీల్ చేస్తూ ఉంటాం. లైక్ నేను చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్ మనకి ఇంటర్ పాస్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆర్ టేకింగ్ ఇంజనీరింగ్ అన్నమాట. బట్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మనకి టెక్నాలజీస్ ప్రాక్టికల్ గా నేర్పిస్తున్నారంటే ఎందుకో మేము ఇంజనీరింగ్, పవన్ కంప్లీట్ చేశాడు, నేను కంప్లీట్ చేశాను, పవన్ ఈస్ మై జూనియర్. మేము కంప్లీట్ చేసాం కానీ మాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు మేము చదివిన ఇంజనీరింగ్ లో. కాలేజ్ లో ఏదో నేర్చుకోవాలని జాయిన్ అయ్యాం కానీ అక్కడ మేము అనుకున్న టాపిక్స్ ఏవి డిస్కస్ చేయలేదు అనమాట. యాజ్ ఎలక్ట్రానిక్ స్టూడెంట్ గా మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కూడా మేము చేయడానికి మమ్మల్ని కాలేజ్ అలో చేయలేదు, వేరియస్ రీజన్స్ అనమాట. లైక్ వీ హ్యావ్ ప్లేస్మెంట్ అండ్ అదర్ థింగ్స్. బట్ కాలేజ్ లో ఇది హ్యాండ్స్ ఆన్ కానీ ప్రాక్టికల్ గా చెప్పారనమాట. ఈవెన్ మేము ఒక టైర్ 2 కాలేజ్ నుంచి వచ్చాం, మీరు కూడా టైర్ 2 ఆర్ టైర్ 3 కాలేజెస్ ఉంటారు. టైర్ 1 ఇన్ ద సెన్స్ మన ఐఐటీస్ ఎంఐటీస్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, వాళ్ళకి బేసికల్ గా ప్లేస్మెంట్స్ వస్తాయి. కానీ ఈ టైర్ 2 టైర్ 3 కాలేజెస్ లో ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉన్నా సరే నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి మనం అప్డేట్ చేసుకోవాలంటే ఎట్లా, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైక్ ఇది మేము ఈ అప్రోచ్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే when we are in the second year we started doing projects అన్నమాట. ప్రాజెక్ట్స్ అంటే కాలేజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ కానీ హ్యాకథాన్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ అటెండ్ అయితే ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఓకే, ఇది మనకి కాలేజ్ లో ఉన్న సబ్జెక్ట్ ఏ అయితే మనం ఇక్కడ నేర్చుకున్నది కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. బి అన్న ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం, దీనివల్ల మాకు ఎక్కువ నాలెడ్జ్ అనేది వచ్చింది కంపేర్ టు ఈ సబ్జెక్ట్ కన్నా. కాలేజీలో నేర్పించే దానికన్నా మేము ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మాకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చింది అనమాట. అట్లనే మేము బయట డిఫరెంట్ టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము. అండ్ ఆల్సో మా ఫ్లో బస్ ఏంటి అంటే ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అన్ని మా బస్ లో పెట్టి ప్రతి స్టూడెంట్ కి, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్ కి, స్కూల్ స్టూడెంట్ కి ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలన్నది మా కాన్సెప్ట్ అనమాట. అందుకే మేము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్ని స్టూడెంట్ కి అవైలబుల్ లో పెడుతున్నాం విత్ యూజింగ్ ఆఫ్ ఫ్లో బస్. ఆడియన్స్ ఎవరైనా వచ్చారా? or else we can discuss some more points. Audience, if you have any questions related to Flowbus or entrepreneurship, anything, you can ask the questions anamata. You can join meet in our description, YouTube description lo Google Meet link undi, meer akkadi nunchi ma Google Meet join ayi we can interact anamata. Okay, or else you can type your question in chat box, we will answer your questions also. Right now in our Flowbus we have a team of 15 people anamata. 5 are coming offline and the remaining 10 people are
డూయింగ్ ఆన్లైన్ అనమాట. మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఆర్ వి బోత్ కెన్ డిస్కస్ అవర్ జర్నీ? గూగుల్ మీట్ లో జాయిన్ అయిన వాళ్ళు కూడా కొంచెం హెసిటేట్ అవుతున్నారు అనుకుంటా. ఓకే, గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ షూట్ ఏ క్వశ్చన్ అనమాట. మీరు ఎలాగో జాయిన్ అయ్యారు కాబట్టి ఇంటరాక్ట్ అవ్వడానికి యూ కెన్ షూట్ సమ్ క్వశ్చన్స్ విత్ అస్. కమ్ ఆన్ గైస్. హలో మందర్స్. ఐ థింక్ మనకి ఆ వాయిస్ రావట్లేదు. హలో. యా కౌశిక్, హాయ్. హాయ్ మందర్స్. నువ్వు ఈ జర్నీలో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? ఓకే, ఈ జర్నీలో నేను ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి. ఓకే, మేజర్ గా కన్సిడర్ చేసుకుంటే టీమ్ ఓరియంటెడ్ అనమాట. లైక్ మెనీ పీపుల్ నో, లైక్ నా ఫ్రెండ్స్ లో కానీ ఈవెన్ మై టీమ్మేట్స్ నో అబౌట్ ఇట్. నేను నా బీటెక్ 3-2 లో ఉన్నప్పుడు నా జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ఆ టైం నుంచి ఏమైంది అంటే ఐ హ్యావ్ బిల్డెడ్ అరౌండ్ 30 పీపుల్ ఆఫ్ టీమ్ అనమాట. అండ్ అందులో ఒక కోర్ పీపుల్ ఒక 5 పీపుల్ ఉంటారు, లైక్ విత్ ఆల్ ఆర్ మై జూనియర్స్ అండ్ మై క్లాస్మేట్స్ అనమాట. ఒక 30 పీపుల్ టీమ్ తో మేము స్టార్ట్ అయ్యాము. అండ్ ఒక 5 పీపుల్ కోర్ టీమ్ ఉన్నారు. అంటే ఎవ్రీ డే వి పుట్ గూగుల్ మీట్స్ అండ్ వీ కెన్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ అవర్ వర్క్ కల్చర్ అనమాట. ఇట్లా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళము. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ 2021 ఇన్ లాస్ట్ డిసెంబర్ ఆర్ నవంబర్ ఆ టైంలో నా టీమ్ కంప్లీట్ గా జీరో అయింది అనమాట. వేరియస్ రీజన్స్, లైక్ కొంతమందికి మ్యారేజెస్ అయినాయి, బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి. కొంతమందికి జాబ్స్ వచ్చినాయి. ఈవెన్ మై జూనియర్స్ ఆల్సో గాట్ సమ్ జాబ్స్ ఇన్ గుడ్ కంపెనీస్. ఆ టైంలో ఏంటంటే ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది కదా, మీరు మనీ ఏం సంపాదించట్లేదు అండ్ యూఆర్ డూయింగ్ ఏ డిఫరెంట్ పాత్, మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు జాబ్ చేయకుండా అని చెప్పి లాట్ ఆఫ్ ప్రెషర్స్ అయితే వచ్చినాయి అనమాట వాళ్ళకి. ఈవెన్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం పవన్ కూడా టీమ్ లో లేడు బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఆ టైంలో ఏంటంటే నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. లైక్ జీరో అయిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక 30 పీపుల్ ఉన్న టీమ్ కంప్లీట్ గా జీరో అయిందంటే వీ హ్యావ్, లైక్ నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది అనమాట ఆ టైంలో. ఇంకా అవసరమా అన్న స్టేజ్ లో నేను వెళ్ళిపోయినా అనమాట. కానీ నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మేము 7వ రోజు స్టార్ట్ చేసేటప్పుడు మేము ఒకటే అనుకున్నాం, ఎన్ని డేస్ అయినా మా ఈ 7వ రోజు అన్న కాన్సెప్ట్ పీపుల్ లోకి అయితే తీసుకెళ్ళాలి. ఇది ఇండియాలో లేదు. ఎవ్రీ స్టూడెంట్ కి మనం ఈ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అన్న ఇవ్వాలన్న ఒక మోటివ్ అయితే మాకు ఉండేది అనమాట. ఓకే, నేను కూడా వాళ్ళ వెళ్ళిపోతే యూజ్ కాదు, నేను కూడా వాళ్ళగా లీవ్ అయితే ఎట్లా, ఇది కదా నేనే కదా స్టార్ట్ చేసింది, ఇనిషియేటివ్ తీసుకుని మధ్యలో నెవర్ గివ్ అప్ అన్న థాట్ లో ఉండాలి అని చెప్పి నేను వదిలే అనమాట. ఆ టైంలో నాకైతే లిటరలీ కళ్ళంటే నీళ్ళు వచ్చింది, కొంచెం ఒక డిప్రెస్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయాను అనమాట. కానీ తర్వాత బికాస్ ఆఫ్ సమ్ మోటివేషన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఈ జర్నీని అయితే కంటిన్యూ చేశాను. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట నాకు అనిపించింది అయితే. తర్వాత ఆబ్వియస్ గా మళ్ళీ నేను టీమ్ బిల్డ్ చేశాను, మాకు ఫండింగ్ వచ్చింది. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మేము పీపుల్ లోకి రీచ్ అవుతున్నాం. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ లో అవర్ గ్లోబల్ బస్ ఆల్సో విల్ లాంచ్ అనమాట. Yeah, that is our biggest challenge, my biggest challenge. Okay, Kaushik. Next, anyone in the audience, YouTube people, like you can join like in Google Meet and you can shoot two questions anamata. Hello Malas, there is a question from audience. Okay. That is how you can implement this practical education to the students. Okay. ఇప్పుడు ఆడియన్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి మీరు ఎట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఓకే, బేసికల్ గా వీ హ్యావ్ టేకెన్ ఫ్లోబస్ ఇంకా ఆల్మోస్ట్ మేము ఒక జీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాము. అందులో మా ఫ్లోబస్ విఆర్ ఇమేజ్ ని మేము రిలీజ్ చేసాము ఆల్రెడీ. మీరు చూసినట్లయితే మా ఫ్లోబస్ ఒక 38 మీటర్స్ బస్ అనమాట. ఆ బస్ లో ఆల్మోస్ట్ 8 meters విత్ ఉంటుంది. అందులో 65 సిట్టింగ్ కెపాసిటీ అనమాట. వీ హ్యావ్ బిల్డెడ్ బ్యూటిఫుల్ ల్యాబ్ అనమాట. ఇన్ ఇట్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి అక్కడ. స్టూడెంట్స్ వన్స్ బస్ లోకి ఎంటర్ అయినప్పుడు వీ విల్ ఎగ్జిబిట్ ఆల్ టెక్నాలజీస్ అనమాట, లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, ఎవ్రీథింగ్, ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో
వన్స్ బస్సులోకి ఎంటర్ అయిన స్టూడెంట్ కి మేము ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నిటి గురించి ఒక బ్రీఫింగ్ ఇస్తాము, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము. అంటే అక్కడ ఉన్న ఒక రోబోట్ ని స్టూడెంట్ పట్టుకుని ఎక్స్పీరియన్స్ చేస్తాడు, అది ఎట్లా వర్క్ అవుతుంది, దాని సైన్స్ బిహైండ్ ఏంటి అనేది నేర్చుకుంటాడు అనమాట. సైన్స్ బిహైండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కదా, ప్రతి ఒక్కరికి ఆ టెక్నాలజీ ఎందుకు నేర్చుకోవాలో తెలియదు. కానీ మనం ప్రీవియస్ గా సైన్స్ అన్న ఒక టాపిక్ అప్ టు 10th వరకు చదువు ఉంటాం. సైన్స్ అన్న ఒక కాన్సెప్ట్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, లైక్ మనకి వేవ్స్ అని, సౌండ్స్ అని, లైట్ అని చెప్పి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ మనం ప్రెసెంట్ యూజ్ చేస్తున్న ప్రతి టెక్నాలజీలో ఈ కాన్సెప్ట్స్ అన్ని బిహైండ్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం విఆర్ హెడ్సెట్ చూసుకున్నట్లయితే విఆర్ హెడ్సెట్ లో వీఆర్ సీయింగ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కదా, డిఫరెంట్ వరల్డ్ ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. బికాస్ మనం అక్కడ చూసేది రేస్ అనమాట, మన అక్కడ ఉన్న ఒక రిఫ్లెక్షన్ ని మనం చూస్తాం. లైట్ అన్న ఒక కాన్సెప్ట్ ని మనం బేస్ చేసుకుంటే అక్కడ మనం కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ యూజ్ చేసి మనం ఆ విఆర్ హెడ్సెట్ ని అయితే బిల్డ్ చేసాం అనమాట. సో స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ రావడానికి సైన్స్ బిహైండ్ టెక్నాలజీ అన్నది అయితే మనం స్టూడెంట్స్ కి నేర్పిస్తాం అనమాట. వన్స్ ఈ ల్యాబ్ లో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ మనం స్టూడెంట్స్ కి టీచ్ చేసిన తర్వాత వి విల్ టీచ్ అనదర్ కాన్సెప్ట్ అనమాట. లైక్ మేము ఈ కాన్సెప్ట్ బస్ లో జరిగే ప్రోగ్రామ్ ఏమంటున్నాం అంటే ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ అంటున్నాం. నెక్స్ట్ ఇన్నోవేట్ యువర్ సెల్ఫ్ అయిపోయిన తర్వాత వీఆర్ డిస్కసింగ్ అనదర్ ప్రోగ్రామ్ కాల్డ్ డిజైన్ యువర్ సెల్ఫ్. డిజైన్ యువర్ సెల్ఫ్ ఏంటంటే ఇది ఒక క్లాస్ రూమ్ లో కానీ అట్లా ఒక వర్క్ షాప్ లో కానీ జరుగుతుంది. విల్ గివ్ సమ్ డిఐవై కిట్స్ అనమాట. డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ కిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రోబోటిక్స్ గురించి స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒక రోబోటిక్ కిట్ ఇచ్చి వాళ్ళ చేత విత్ ఇన్ 3 hours ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేపిస్తాం. అదే స్టూడెంట్ విఆర్ గురించి తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటే విత్ ఇన్ 3 hours మనం స్టూడెంట్స్ చేత ఒక రోబోట్ ని బిల్డ్ ఒక విఆర్ అప్లికేషన్ బిల్డ్ చేపిస్తాం అనమాట స్టూడెంట్ కి. అప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ ఆల్సో స్టూడెంట్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ కూడా బిల్డ్ చేయగలుగుతాడు. తనకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మనం ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ లో స్టూడెంట్ కి మేము ప్రాక్టికల్ వే ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాము అండ్ కాన్సెప్ట్స్ అయితే నేర్పిస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? I think we have received lot of questions. చాలా మంది లాంచ్ మీద చాలా కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓకే, లాంచ్ ఇప్పుడు ఓకే, బేసికల్లీ we will discuss about our launch in last అన్నమాట. లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. We will show our flow bus also for audience who have joined this live. ఎక్స్క్లూజివ్ గా అది మటుకు మేము గూగుల్ మీట్ లోనే చూపిస్తాం, యూట్యూబ్ లో స్ట్రీమ్ చేయలేము ఎందుకంటే అది కొంచెం కాన్ఫిడెన్షియల్. Okay, next, anyone have any questions? You can shoot or you can unmute and you can answer the question. Okay. Like మీకు ఆల్రెడీ ఈ పాయింట్ గురించి తెలుసు. ఐ హావ్ స్టార్టెడ్ దిస్ ఎడోడ్వజా అన్నమాట. లైక్ బట్ ఇప్పుడు పవన్ ఆల్మోస్ట్ ఈ 3 years ఆఫ్ జర్నీలో మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాస్ గురించి అపార్ట్ ఫ్రమ్ ఫ్లో బస్ వీ హావ్ డిస్కస్ లాట్ ఆఫ్ ఐడియాస్ అన్నమాట. ఎవ్రీ టైం అలా చేద్దాం ఇలా చేద్దాం ఎప్పుడు డిస్కస్ చేస్తాం. మీరు ఎట్లయితే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తూ ఉంటారు, నేను పవన్ అట్లా డిస్కస్ చేస్తుంటాను డిఫరెంట్ ఐడియాస్ గురించి. సో వీ హ్యావ్ మాకు ఒక కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, టీమ్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలని తెలుసు. కానీ వీఆర్ నాట్ స్టార్టెడ్ అవర్ సెకండ్ ఐడియా అనమాట. బికాస్ వీఆర్ ఆల్ అవర్ ఫోకస్ ఆన్ ఫస్ట్ ఐడియా ఓన్లీ. ఎడోడ్వజాలోనే ప్రెజెంట్ ఫోకస్ అంతా ఉంది. But within few days we are starting another venture also. But as a student का पवन కూడా స్టార్ట్ చేశారు కాబట్టి నా వ్యూ మీరు చాలా టైమ్స్ వినే ఉంటారు. పవన్ నుంచి as a entrepreneur గా ఉండాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలో మన పవన్ సైడ్ తెలుసు. So it all starts with thinking process. Mindset చాలా క్లియర్ గా ఉండాలి. So basically starting లో అంటే ఏ మోటివేషన్ తో అయితే ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో స్టార్ట్ అవుతారో అదే జర్నీ కంటిన్యూ చేయడానికి లైక్ లిమిట్లెస్ కన్సిస్టెన్సీ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో పీపుల్ ని మనం చూస్తే లైక్ రీసెర్చ్ లో కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసే అంటే లైఫ్ లో పెట్టే కాన్సెప్ట్స్ లో కానీ అంటే చాలా కేర్ఫుల్ గా ఉందాం అనుకుంటారు కానీ యాక్చువల్ గా ఉండదు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో వచ్చిన తర్వాత అంటే ఆ జర్నీలో ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ఎవ్రీ మూవ్ యూ టేక్, అంటే ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటే. సో బేసికలీ స్టార్టింగ్ లో నేను ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో స్టార్ట్ అవ్వడానికి టు బి ఫ్రాంక్ మెయిన్ రీజన్ మద్లాష్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ బిగినింగ్ నుంచి ఎలా ఉండాలి, హౌ షుడ్ వి థింక్, వాట్ స్టెప్స్ షుడ్ వి టేక్, హౌ మచ్ టైమ్ షుడ్ వి టేక్ ఫర్ టేకింగ్ అ డెసిషన్ మేకింగ్ దగ్గర నుంచి ఇలా ఈచ్
అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ లో we start like discussing every point every day. So each day we get a new opportunity to learn something new. So అలా మనం కాన్సెప్ట్ చూసుకున్నా లేకపోతే థింకింగ్ ప్రాసెస్ చూసుకున్నా కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఈజ్ యూజువల్ అనమాట. ఏది చేసినా హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అంటారు కదా. సో అది కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో మనం కంపల్సరీగా పోర్ట్రే చేయాల్సిందే. బికాస్ మనం ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా ఎన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నా until and unless we put it into practice, nothing becomes like practical. So entrepreneurship journey lo దిగిన తర్వాత as I said ఈ కాన్సెప్ట్స్ అన్ని కంపల్సరీగా ప్రాక్టీస్ లో పెట్టాలి. That is what I have learned in the recent days. ఓకే. వన్ మోర్ క్వశ్చన్. లైక్ ఇక్కడికి ఎడోదోజాలో కానీ ఈ జర్నీలో నువ్వు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి? ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్న స్కిల్స్ ఏంటి? కాలేజ్లో నేర్చుకున్న స్కిల్స్ ఏంటి? కాలేజెస్ గురించి మాట్లాడకూడదేమో అని నేను అనుకుంటున్నాను. ఎడోదోజాలోకి వచ్చిన తర్వాత అంటే టు బి వెరీ హానెస్ట్, టైం మేనేజ్మెంట్ ఈజ్ వన్ థింగ్ దట్ ఐ హ్యావ్ లెర్న్, స్టిల్ లెర్నింగ్ అనమాట. దాని తర్వాత వచ్చేసి డెసిషన్ మేకింగ్. ఒక డెసిషన్ నువ్వు తీసుకోవాలి అని మీ దగ్గరికి ఒక లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ వాట్ ఈస్ నెసెసరీ. అంటే ఒక టైం అనేది కంపల్సరీగా ఎలాంటి డెసిషన్ కైనా అఫ్ కోర్స్ వీ విల్ హ్యావ్ టైం, సమ్ టైమ్ టు థింక్. కానీ దాన్ని దాటిన తర్వాత లైక్ నువ్వు ఎంత లేట్ చేస్తే సిచ్యువేషన్ అంత వర్స్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ ఐ నో. ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ విత్ యువర్ టీమ్ ఈజ్ ద మోస్ట్ నెసెసరీ థింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ డే, వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ ప్లానింగ్, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో కమ్యూనికేషన్ అనేది మాత్రం కంపల్సరీగా క్లియర్గా మెయింటైన్ చేయాలి. These three things are for sure. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఓకే. అండ్ ఆడియన్స్ కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. ఆడియన్స్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అయితే యాక్చువల్లీ నాకు ఇందాక ఒక టెక్స్ట్ వచ్చిందనమాట. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ గురించి ఇంత అంటే దాని మీద ఆ పాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు కదా. అంటే పీపుల్ ఎంత లైక్ సీరియస్ గా తీసుకుంటారు ఆ కాన్సెప్ట్ ని అని చెప్పి ఒకరు క్వశ్చన్ చేశారు. మనకి ఒక కాన్సెప్ట్ ఉంది బేసికల్ గా, మజిల్ మెమరీ అని చెప్పి. మజిల్ మెమరీ అంటే ఏంటి అంటే, మనం ఇండియాలో ఉన్నాం, మనం ఇండియన్ రోడ్స్ చూడొచ్చు అండ్ ఫారెన్ రోడ్స్ చూడొచ్చు. ఫారెన్ లో ఎవరైనా బైక్ డ్రైవ్ చేసుకొని చూసారంటే అక్కడ చాలా సెట్ అండ్ రూల్స్ ఉంటాయి అన్నమాట పీపుల్ కి. రైట్ సైడ్ నడపాలి, లెఫ్ట్ సైడ్ నడపాలి, సిగ్నల్ ఇవ్వాలంటే రైట్ సైడ్ నుంచి ఇవ్వాలి, సిగ్నల్ ఇచ్చే రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయి. ఇండియాలో కూడా ఉంది మనకి స్పెషల్ గా. కానీ మన ఇండియన్ రోడ్స్ కానీ ఇండియన్ డ్రైవింగ్ స్టైల్ కానీ చూసినట్టయితే సడన్ గా ఒక సందు నుంచి ఒక పర్సన్ వస్తూ ఉంటారు, లేదంటే పైనుంచి ఏమైనా కొబ్బరి బొండం పడవచ్చు, లేదంటే డిఫరెంట్ స్పాట్ నుంచి డిఫరెంట్ ఐటమ్స్ కానీ మనకి ఏదైనా ఆబ్స్టైకిల్ అడ్డు రావచ్చు. కానీ వచ్చిన విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఆ మూమెంట్ యాక్సిడెంట్ అవ్వకుండా తప్పిస్తూ ఉంటాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అదంతా మన మజిల్ మెమరీలో ఉంది. అంటే సమ్ టైమ్స్ మనం సబ్ కాన్షియస్ గా ఇంటికి వెళ్ళాలి అంటే మనకి రూట్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వేరే థింక్ చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళతో కాల్ మాట్లాడుతూ ఉంటాం, డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఇంటికి రూట్ ఎట్ వెళ్ళాలి అన్నది మనం డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం. అట్లానే సడన్ గా ఒక ఆబ్స్టైకిల్ వచ్చినప్పుడు బ్రేక్ కొట్టాలా, యాక్సిలేటర్ దించాలా, లేదంటే యాక్సిలేటర్ రేస్ చేయాలా, స్పీడ్ వెళ్ళాలా, స్లో వెళ్ళాలా, హార్న్ కొట్టాలా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన మెమరీ మన బ్రెయిన్ కూడా ఇన్పుట్ వెళ్ళకుండానే మనం ఆ యాక్షన్ అయితే తీసుకుంటాం. ఇదంతా ఏంటి అంటే మజిల్ మెమరీ. ఇది ఎందుకు ఇంప్రూవ్ అయింది? వీఆర్ సైక్లింగ్, వీఆర్ రైడింగ్ ద బైక్ కాబట్టి. ఇది ఎప్పుడు ప్రాక్టికల్ గా మనం రైడ్ చేస్తున్నాం కాబట్టి మజిల్ మెమరీ అనేది మనలో ఇంప్రూవ్ అయింది. అట్లనే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ నేర్చుకున్నట్లయితే నేర్చుకుంటే సరిపోదు. మన థియరిటికల్ గా బోర్డ్ మీద సి ప్రోగ్రామింగ్ లో ఒక ప్రోగ్రామ్ రాసేస్తే సరిపోదు. వి నీడ్ టు టైప్ ద కోడ్, వి నీడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్, వి నీడ్ టు రెక్టిఫై ద ఎర్రర్స్ అనమాట. అట్లానే రోబోటిక్స్ కానీ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ వచ్చినా అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ప్రాక్టికల్ గా ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడే మన ఈ మజిల్ మెమరీ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అప్పుడు మనం కీబోర్డ్ లో ఫస్ట్ టైం ల్యాప్టాప్ టైప్ చేసినప్పుడు మన టైపింగ్ స్కిల్స్ అనేవి చాలా స్లో ఉంటాయి. కానీ ఒక సెకండ్ టైం వచ్చిన తర్వాత మనం కీబోర్డ్ కూడా చూడం, జస్ట్ రాండమ్ గా టైప్ చేస్తూ ఉంటాం. అదంతా ఏంటి మన మజిల్ మెమరీ. అది మనం ప్రాక్టికల్ గా చేసాం కాబట్టి మన మజిల్ మెమరీ అనేది స్ట్రెంత్ అయ్యి మనం ఏదైనా చేయడానికి ఫాస్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది దానికి. దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్స్ ఎలా అవ్వవో అట్లనే సబ్జెక్ట్ లో మనం యాక్సిడెంట్ లో పడకుండా ఉంటాం అనమాట. ఎందుకంటే మనం
ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ దిస్ అని అడిగినప్పుడు అదే ఆన్సర్ చేయగలుగుతాం. అట్లా కాకుండా డిఫరెంట్ వేలో మనం క్వశ్చన్ చూస్ చేసుకుంటే ఎలా ఆన్సర్ చేయాలంటే ప్రాక్టికల్ వేలో మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఎటు నుంచి వచ్చిన క్వశ్చన్ అన్నది మనం వి విల్ ఆన్సర్ అన్నమాట. అందుకని వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఎవ్రీ టెక్నాలజీ ఇన్ ప్రాక్టికల్ వే. చాలా యాప్ ఆన్సర్ అయితే మనకు దొరికింది. ప్రాక్టికల్ ఆ లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో అని చెప్పి. People ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే you can definitely ask us. Entrepreneurship గురించి, global subjects గురించి. Those who are in the YouTube, you can join the meet link in the description anamata. You can join and answer the question. So audience wants to know what is our favorite part of being an entrepreneur. What is the favorite part of entrepreneur? Basically ఇందులో two things ఉంటాయి. ఏంటంటే you can never అంటే జడ్జ్ అయితే చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నువ్వు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని అందరూ చెప్తారు. అది ట్రూ బేసికల్ గా. ఇప్పుడు ఈ టైంలో మేము ఇక్కడ పాడ్కాస్ట్ చేస్తున్నాం, కూర్చున్నాం, ఓకేనా. మా జాబ్ మాకు ఇష్టమైంది, ఈ రోజు మేము పాడ్కాస్ట్ చేద్దామని అనుకున్నాం కాబట్టి మేము చేస్తాం. ఓకే, ఇది ఎందుకు అంటే మా మీద ఎవరు ప్రెజర్ పెట్టలేదు, మీరు ఇదే చేయండి, ఈ రోజు ఫ్రైడే నైట్ 8:30 PM స్టార్ట్ చేయండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పినా మేము చెయ్యము, ఎందుకంటే మాకు ఇష్టమైతేనే మేము చేస్తాం ఆ పని, మాకు ఇష్టమైంది మేము చేస్తాం. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ దీనికి ఆపోజిట్ సెషన్ ఉంది అనమాట, అంటే ఆపోజిట్ పాయింట్ ఉంది. ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ లో లైక్ ఎవరి మాట వినవసరం లేదు అని అనుకుంటాం కదా, అంటే మనం ఒక పాయింట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. కానీ వెన్ యూఆర్ ఆన్సరింగ్ టు ఎనీ క్వశ్చన్ లైక్ మనం అందరి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలన్నమాట. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9 to 8 జాబ్ చేస్తాం. 9 to 8 జాబ్ చేసినప్పుడు జస్ట్ నువ్వు మేనేజర్ ఒక్కడికే ఆన్సర్ అవుతావు. లైక్ మేనేజర్ నీ కంపెనీ క్వశ్చన్ చేస్తాడు, జాబ్ చేస్తావా లేదా, కోడ్ సరిగ్గా రాసావా లేదా, టీమ్ మీటింగ్ అటెండ్ అయ్యావా లేదా. కానీ ఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ లో ఉన్నప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ పీపుల్ విల్ క్వశ్చన్ అనమాట. లైక్ మీరు ఏం చేస్తున్నారు, ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఎవ్రీ పర్సన్ అనమాట. అవుట్ సైడ్ ఒక ఆడియన్స్, రోడ్ పక్కన ఉన్న ఒక పర్సన్ అయినా వచ్చి దే విల్ షూట్ ఏ క్వశ్చన్ అనమాట. ఆఫీస్ లో కూర్చున్నా నేను ఎవరు అడుగురు, నువ్వు అట్లా చేస్తావు. కానీ వీఆర్ డీలింగ్ విత్ ఎవ్రీ పీపుల్ కదా, మాకు టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు ఉన్నా సరే జనరల్ ఆడియన్స్ కూడా వచ్చి మమ్మల్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, లేదంటే సజెషన్స్ ఇస్తూ ఉంటారు. లైక్ వీ నీడ్ టు ఆన్సర్ ఎవ్రీ పర్సన్ అనమాట. అంటే ఆన్సర్ చేయాలా లేదా కంప్లీట్ గా మన మీద బేస్ అయింది, కాకపోతే వీఆర్ ఆన్సరబుల్ టు ఎవ్రీ వన్, బోత్ వే ఆఫ్ ఆన్సర్ అనమాట. ఇది ఫేవరెట్ పార్ట్ ఏంటి ఇదే అనమాట. ఫస్ట్ పార్ట్ మనం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. అదే క్వశ్చన్ ఏంటంటే మనం వినాలి, వాళ్ళకి ఆన్సర్ చేయాలి కూడా. ఐ థింక్ నేను కొంచెం కన్ఫ్యూజన్ గా చెప్పాను, కానీ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళకి ఈ ఆన్సర్ అయితే డెఫినెట్ గా అర్థం. Also on behalf of every entrepreneur, the one thing ఏంటి అంటే మనం అంటే డైలీ లైఫ్ లో ఒక నాన్ ఆంటర్‌ప్రెన్యూర్ తీసుకుంటే మనమే అనుకోవచ్చు మేబీ లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లమ్ చూసినప్పుడు అరే ఎవరో ఒకటి బాగా చేస్తే బాగుంటుంది, ఇలాంటిది ఎందుకు ఎవరో ఒకటి చేయొచ్చు కదా, ఇలాంటి థాట్స్ లో ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్ ఏదైనా చూసారు అంటే the first thing that the first thought that they get into their mind is I want to solve this problem. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనే థాట్ అనేది వాళ్ళకి స్ట్రైక్ అన్నమాట. సో ఇన్ దిస్ ప్రాసెస్ ఎవ్రీ ఆంటర్‌ప్రెన్యూర్ ప్రాబ్లమ్ ని వెతికి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయడం అనేది అతను ఒక్కడికే కాకుండా మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ వెరీ వెరీ. ఐ థింక్ మనకి ఇన్‌స్టాగ్రామ్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నట్టున్నాయి. పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఇన్‌స్టాగ్రామ్ ప్లీజ్ జాయిన్ ద యూట్యూబ్ లైవ్ అన్నమాట. అక్కడ నుంచి యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్, బికాజ్ ఇన్స్టాలో మేము క్వశ్చన్స్ రీడ్ చేయలేకపోతున్నాం, కొంచెం దూరంగా ఉంది మా మొబైల్ అంటే. బట్ వీ వాంట్ టు రీచ్ అవర్ ఆడియన్స్, దట్స్ వై వి ఆర్ పుట్టింగ్ ఇన్స్టా లైవ్ ఆల్సో. బట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే యూ కెన్ జాయిన్ ద యూట్యూబ్ లైవ్ అన్నమాట. మా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అప్డేట్ చేసినట్టున్నారు టీం వాళ్ళు. యూ కెన్ జాయిన్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్, ఆర్ ఎల్స్ యూ కెన్ టైప్ ఎడోస్దోజా ఇన్ ద యూట్యూబ్, యూ విల్ గెట్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఎనీ క్వశ్చన్స్? Need answers from both of you. Can you tell me the difference between entrepreneur and influencer? Okay, I will answer the first. Okay, completely different. ఇప్పుడు మనం ప్రెసెంట్ కంటెంట్ క్రియేషన్ ఎరాలో ఉన్నాం కాబట్టి వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నమాట. బట్ చాలా మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా క్రియేట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే
ఆల్మోస్ట్ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత లైవ్ వచ్చాను. ఎందుకంటే వి నీడ్ టు రీచ్ అవర్ రైట్ ఆడియన్స్ అనమాట. రైట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఆంటర్‌ప్రెనర్స్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టే చాలా మంది ఉన్నారు. లైక్ మంత్రి త్రిపాఠి, నిఖిల్ బ్రో, కార్తిక్, స్వాతి, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆంటర్‌ప్రెనర్స్ అందరూ ఉన్నారన్నమాట. దే ఆర్ క్రియేటింగ్ ద కంటెంట్ టు రీచ్ దేర్ ఆడియన్స్. లైక్ ఒక ఫన్నెల్ అన్నది క్రియేట్ చేయడానికి వాళ్ళు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారుతున్నారు. అండ్ రైట్ ఆడియన్స్ కి వాళ్ళకి నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది పీపుల్ కి రైట్ పీపుల్ కి షేర్ చేసుకోవడానికి ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ గా వాళ్ళైతే క్రియేట్ అవుతారు. బట్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది డిఫరెంట్. ఇఫ్ యూ సీన్ ఎనీ ప్రాబ్లమ్, లైక్ ఆ ప్రాబ్లమ్ కి ఒక టెక్నాలజీని కానీ ఒక ఇన్నోవేషన్ కానీ యాడ్ చేసుకుని నువ్వు ఒక బిజినెస్ ని క్రియేట్ చేయగలుగుతున్నావు అంటే అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. ఇన్‌ఫ్లుయెన్సర్ థింగ్ ఏంటంటే నువ్వు కంటెంట్ క్రియేట్ చేసి పీపుల్ కి నాలెడ్జ్ షేర్ చేయడం ఆర్ ఎల్స్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. లైక్ రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ లాట్ ఆఫ్ పాయింట్స్ కదా. ఈ పాయింట్స్ వల్ల పీపుల్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ స్టార్ట్అప్ అన్నమాట. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది డిఫరెంట్ గా ఒక ప్రాబ్లమ్ చూసి దానికి సొల్యూషన్, యూనిక్ వేలో సొల్యూషన్ కానీ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసి సొల్యూషన్ ఇంక్లూడ్ చేయడాన్ని ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. లైక్ నౌ పవన్ విల్ అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ఎవరైతే ఏవైతే స్టెప్స్ తీసుకుంటారో వాటి వల్ల పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా అవ్వకపోయినా ఆ ఇంటెన్షన్ తో చేసేది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు. ఏదైతే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటే వాళ్ళు పీపుల్ లోకి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళాలి, వాళ్ళని అంటే దానికి హ్యాబిచువేట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో అయితే చేస్తారు. అండ్ హియర్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఏంటి అంటే కంటెంట్ క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ టూ వర్డ్స్ మధ్యలో అంటే ఆ కన్ఫ్యూజన్ అనేది మెయింటైన్ అవ్వకూడదు. బికాస్ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ వన్స్ హూ లైక్ క్రియేట్ లైక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా కంటెంట్ అంటే అన్నిటిని ఇంక్లూడ్ అవుతుంది. ఇమేజెస్, పోస్ట్, ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే రీల్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు కంటెంట్ క్రియేటర్ అండ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ తోని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ వస్తే యాజ్ ఐ సెడ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నమాట. వాళ్ళు పీపుల్ కోసం చేస్తారు, సొల్యూషన్ తీసుకురావడం లేకపోతే ఐదర్ ఒక బిజినెస్ మోడల్ తీసుకొచ్చారు. ఇన్ఫ్లుయెన్సర్స్ దే ట్రై టు పుష్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పీపుల్ మైండ్స్ లోకి కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనే ఇంటెన్షన్ తో చేస్తారు. That's the difference from my perspective. And those who are joined new, like just of a brief system. Now in this meet we are discussing about entrepreneurship and our Flowbus updates and our journey anamata. Like if you have any questions, you can join the Google Meet in the description and you can shoot a question anamata. Or else you can type your question in the chat box. We will answer that question. Or meanwhile we will share our entrepreneurship journey. అంటే ఈ కెరియర్ పాత్ తీసుకోవాలి అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, basically many people know like from my childhood onwards I will do lot of projects anamata, like science gaani like technology related gaani. I started my journey when I was in third anamata. అప్పటి నుంచి ఇట్లా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను సంథింగ్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సైంటిస్ట్ అనమాట. సో ఐ చూస్ ఈజీ బ్రాంచ్. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం. సో ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్ లో నేను ఒక సైంటిస్ట్ అయిదాము అన్న కాన్సెప్ట్ లో నేను బీటెక్ ఈసీ అయితే తీసుకున్నాను. సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ లైక్ నాకు అర్థమైంది కాలేజ్ లో మనకి స్పెషల్ గా ఏం టీచ్ చేయరు, యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి నేనైతే ఈ పాయింట్ రిలీజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండేవాడిని. బట్ వెన్ వీఆర్ ఇన్ ద 2020 అట్ ద టైం కోవిడ్ వాజ్ హిట్టెడ్ అనమాట. అప్పుడు ఏమైంది అంటే మేమంతా ఆన్లైన్ అయ్యాము. సడన్ గా నేను ఒక ప్రాజెక్ట్ మీద అప్పటికి ఫోకస్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 6 months వర్క్ చేశాను. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఏంటంటే నాకు వచ్చిన సబ్జెక్ట్ చాలా లేదు నా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి. నాకు అదర్ పీపుల్ యొక్క రిసోర్సెస్ కానీ హెల్ప్ కానీ కావాలి దాన్ని. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ద లింక్డ్ఇన్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఎవరైనా రైట్ పీపుల్ దొరుకుతారా, మనం ఈ ప్రాజెక్ట్ వాళ్ళ చేసి చేయించుకోవడం కానీ లేకపోతే నేను చేయడం కానీ వాళ్ళ హెల్ప్ తీసుకుని అట్లా అనుకుని నేను కొంచెం సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట లింక్డ్ఇన్ పట్ల. అప్పుడు నేను చూసాను అప్పుడు దాకా నాకు లింక్డ్ఇన్ అంటే ఏంటో కూడా తెలియదు. 3D లో ఉన్న వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఐ నీడ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నా బీటెక్ కంప్లీట్ అయ్యేప్పుడు. సో నేను లింక్డ్ఇన్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు కనిపించింది అనమాట. లైక్ ఇట్లా ఫౌండర్స్ ని చూసాను. ఓకే, ఈ ఫౌండర్స్ ఏంటి అంటే ఒక కంపెనీ, ఓకే ఒక కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళని ఫౌండర్స్ అంటారన్నది నేను విన్నాను.
ఓకే, నెక్స్ట్ ఏంటి అసలు ఎవరు వీళ్ళు అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాళ్ళ బయో కనిపించేటప్పుడు కొంచెం యూట్యూబ్ కానీ గూగుల్ కానీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ జర్నీ కనిపించింది. ఓకే, వీళ్ళు కూడా మనలాగానే ఇట్లా ప్రాజెక్ట్స్ అవి చేసి ఆర్ఎల్స్ ఈ ఆంటర్ప్రినర్షిప్ అన్నది ఇట్లా ఉంది, ఒక బిజినెస్ ని ఆంటర్ప్రినర్ అంటారు. అంటే బిజినెస్ ని యాక్చువల్ గా ఆంటర్ప్రినర్షిప్ అన్నారు. ఇట్లా యూనిక్ ప్రోడక్ట్ ని పీపుల్ కున్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ఇట్లా ఒక బిజినెస్ ని చేసే వాళ్ళని ఆంటర్ప్రినర్ అంటారు అని చెప్పి నాకు అర్థమైంది అనమాట టోటల్ కాన్సెప్ట్. అప్పటికే నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా ఉన్నాను. ఓకే, మనం ఎందుకు ఈ ఆంటర్ప్రినర్షిప్ చేయకూడదు అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది అనమాట 2020లో. సో నేనేం స్టార్ట్ చేయగలను, నాకు ఉన్న స్కిల్ అలా ఇలా ప్రాజెక్ట్స్ చేయడమే అనమాట. రోబోటిక్స్ గురించి కొంచెం బాగా సబ్జెక్ట్ ఉంది. సో వాట్ ఐ థింక్ ఈస్ మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ ని పీపుల్ కి టీచ్ చేయకూడదు అని చెప్పి వీ స్టార్టెడ్ టీచింగ్ రోబోటిక్స్ ఇన్ ఆన్లైన్ అనమాట విత్ ద టైం. సో ఓకే, అప్పుడు టీమ్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, టీమ్ మీటింగ్స్ ఎలా పెట్టాలి, పీపుల్ తో ఎట్లా మాట్లాడాలి, నెగోషియేట్ ఎలా చేయాలి, ఒక కంపెనీ ఎలా రిజిస్టర్ చేయాలి, సర్టిఫికేట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవ్రీ కాన్సెప్ట్ ని స్క్రాచ్ నుంచి నేర్చుకున్నాం అనమాట. సో ఐ థింక్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్ రైట్. నాకు అట్లా తెలిసింది ఆంటర్ప్రినర్షిప్ అంటే యాక్చువల్ మీనింగ్. ఓకే, ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Hi Madhulas. Hi Rohit. At what point did you look at your company and consider it as success? I didn't get you. Can you repeat? At what point did you look at your company and consider it as success? Okay. Like Rohit అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏ పాయింట్ లో ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీ కంపెనీ మీరు చూసుకొని సక్సెస్ అయింది అని అంటున్నారు? ఓకే, బేసికల్ గా నేను ఎవ్రీడే అదే ఫీల్ అవుతాను, వీఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ అని చెప్పి. ఎందుకు అట్లా అంటే వీఆర్ డీలింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ కొంతమందికి ఒక పీపుల్ తో ఎలా మాట్లాడాలో తెలియదు, కమ్యూనికేట్ ఎలా చేయాలో తెలియదు. బట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఆంటర్ప్రినర్షిప్ జర్నీ కదా. ఆర్ ఎల్స్ మేము ఒక ఫండింగ్ తెచ్చుకున్నాము పీపుల్ దగ్గర, ఒక 1 CR ఫండింగ్ తెచ్చుకున్నాం. అది మా స్కిల్స్ ని చూపించి మేము పీపుల్ దగ్గర నుంచి తెచ్చుకున్నాం కదా, అది కూడా ఒక సక్సెస్ అని చెప్పొచ్చు. బట్ బిజినెస్ ఓరియంటెడ్ లో ఇది రీచ్ అయితేనే, ఈ మైల్ స్టోన్ రీచ్ అయితేనే మీకు సక్సెస్ అని చెప్పి నేను ఎప్పుడైతే పెట్టుకోలేదు. ఎందుకంటే ఎవ్రీడే నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. సమ్ పాయింట్ లో కొంచెం డిప్రెస్డ్ గా అనిపిస్తుంది, కానీ ఎవ్రీడే ఇట్లా కొత్తగా ఏదైనా చేసినప్పుడు ఓకే వీ హ్యావ్ రీచ్ అనదర్ మైల్ స్టోన్. నౌ వీ స్టార్టెడ్ పాడ్కాస్ట్ రైట్, ఈవెన్ వీఆర్ సక్సెస్ఫుల్. లైక్ స్టార్ట్ చేస్తేనే మేము సక్సెస్ఫుల్ అని నేను ఫీల్ అవుతాం. మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఎంతమంది వ్యూస్ రావాలని చెప్పి మాకైతే టార్గెట్ ఏం పెట్టుకోమన్నమాట. మేము అనుకున్నది మేము చేయగలుగుతున్నామా అంటే అది సక్సెస్ఫుల్ అని చెప్పి నా ఒపీనియన్. You want to answer? So, like at the very early age, అంటే స్టార్ట్అప్ రన్ చేస్తూ అంటే ఇట్స్ బిన్ మోర్ దెన్ 3 years దట్ వీఆర్ ఇంటూ ఆంటర్ప్రినర్షిప్. ఈ రీసెర్చ్ ఏదైతే చేసామో, బికాస్ ఇప్పుడు కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ, థింకింగ్ ప్రాసెస్ కానీ, ఇన్నోవేషన్ ప్రాసెస్ కానీ, అంటే ఐడియేషన్ ప్రాసెస్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఈ రీసెర్చ్ అనేది కలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి వస్తుంది కదా. ఆ కాన్ఫిడెన్స్ ని చూసుకొని కూడా, బికాస్ వీ కెన్ సే వీ హ్యావ్ బీన్ అ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ టిల్ నౌ అంటే. సో అక్కడ నుంచి మనం ఎగ్జిక్యూట్ చేసిన జర్నీ ఏదైతే ఉంటుందో అది ఇట్ బికమ్స్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ అ సక్సెస్ఫుల్ జర్నీ. సో వీఆర్ ఇన్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో ఇప్పటివరకు జరిగినవి ఏవైతే ఉన్నాయో, ఐ ఫీల్ లైక్ అట్ అన్ ఎర్లీ ఏజ్ Madlash being able to grab an investment of 1 crore, it's not a normal thing. ఇప్పుడు స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ లో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా సరే దే విల్ బి షూర్ దట్ అది చాలా లైక్ ఇమ్మెన్స్లీ వెరీ హార్డ్ థింగ్. చాలా వర్క్ చేయాల్సి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి వస్తుంది, గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చేసిన తర్వాత కూడా we will be able to grab the investment అనేది చాలా మందికి they are not be confident enough. So any age లో like getting an investment like that is a successful story for me. Okay, I think Rohit you got the answer right. Okay, Madhur. Hello. Yeah, hi Kaushik again. నెక్స్ట్ 5 years లో ఎక్కడ ఉంటే మీకు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు ఎటువైపు నెక్స్ట్ కమింగ్ 5 years లో ఎలా ఉంటే యు విల్ బి హ్యాపీ? I think I answered like నాకు రోజు హ్యాపీగానే ఉంటుంది.
ఎనీవే బట్ ఒక టార్గెట్ అయితే ఉండాలి కాబట్టి వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ నెక్స్ట్ 5 years we want to establish our flow lab in every district అన్నమాట. లైక్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ఒక ఫ్లో బస్ అనేది ఉండాలి. లైక్ ఇప్పుడు లైక్ ఫ్లో బస్ మీన్స్ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఉంది. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ తో ఒక డిస్ట్రిక్ట్ కి ఒక బస్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే అక్కడ మనం చాలా స్టూడెంట్స్ అనేది ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ నుంచి బయటకు వస్తున్నారు. లైక్ వన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏ పాత్ తీసుకోవాలో తెలియదు. బట్ వీ హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాత్స్ కదా. ఇవి ఏవైతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో మనం ప్రాక్టికల్ వేలో నేర్చుకుంటే దే గాట్ టు నో అబౌట్ ఇట్ అన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది, దే వర్క్ ఆన్ దేర్ స్కిల్స్ బేసికల్ గా. సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బస్సెస్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అన్నమాట నెక్స్ట్ 5 years లో. లైక్ ఇండియాలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ ఒక బస్ కావాలి. అట్లానే ప్రతి దాంట్లో ఫ్లో బస్ పెట్టాము. లైక్ డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వి ఆర్ ఎస్టాబ్లిషింగ్ రోబోటిక్స్ ల్యాబ్. లైక్ నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఐఓటీ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్ అన్నమాట. లైక్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బస్సెస్ అన్నమాట. సో వి కెన్ ఎక్స్చేంజ్ అవర్ ల్యాబ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అన్నమాట. So students will get to know about this kind of technology. There's one more question. What do you want to say to the young entrepreneurs? Basically, what we'll say every time is start doing from day one అన్నమాట. అంటే లైక్ నువ్వు ఒక ప్లాన్ చేసుకుని ఇట్లా చేద్దాము, నెక్స్ట్ 3 days తర్వాత స్టార్ట్ చేద్దాం, లేకపోతే 4 days తర్వాత స్టార్ట్ చేద్దాం, లేదంటే నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ చేద్దాం, ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్న పాయింట్ థింక్ చేయొద్దు. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీథింగ్ స్టార్ట్ టుడే ఓన్. లైక్ బికాజ్ యూ వాంట్ టు నో అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. అలా కాకుండా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో రికార్డ్ చేద్దాం, నేను ఇన్ఫ్లుయెన్సర్ అయిదాం అని నువ్వు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసావు అనుకో, లేదు లైక్ నువ్వు ఎంత రీసెర్చ్ చేసినా సరిపోదు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ డేటా కదా ఇంటర్నెట్ లో. లైక్ నువ్వు ఒక నీష్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ నువ్వు అది క్రియేట్ చేసుకోవాలంటే ఎప్పుడు నువ్వు ఆ పాయింట్ ని తెలుసుకుంటావు. యూ నీడ్ టు స్టార్ట్ కదా. స్టార్ట్ చేస్తేనే దాని ప్రాసెస్ ఏంటని అర్థమవుతుంది. నువ్వు స్టార్ట్ చేయకుండా అలా చేద్దాం, ఇంతమందిని రీచ్ అవుదాం, అంతమందిని రీచ్ అవుదాం అనుకుంటే అది అవ్వదు అనమాట. సో యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ day 1 ఆన్వర్డ్స్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు డూ మిస్టేక్స్ యూ కెన్ డూ అనమాట. మిస్టేక్స్ చేస్తేనే నేర్చుకుంటారు. ఎవరు మిస్టేక్స్ చేయకుండా అయితే నేర్చుకోరు కదా. సో దట్స్ మై అడ్వైస్ ఫర్ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఇంకా లైక్ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ కి చెప్పేది ఏంటంటే like ఒక అచీవర్ అడిగితే he will definitely tell you what to do. At the same time ఏం చేయకూడదో కూడా there are many things in entrepreneurship. First thing in my case, in my opinion, is procrastination. Procrastinate చేయడం అనేది the biggest mistake in entrepreneurship. అది ఈవెన్ 1 day అవ్వచ్చు, 1 hour కూడా అవ్వచ్చు. ఈవెన్ 1 hour లో కూడా చాలా చేంజెస్ అనేవి అయితే చూస్తాం మనం జర్నీలో. That is one thing that I wanted to add to it. Got it. And any other questions? Okay, those who are in the Instagram, please join the YouTube live anamata. Akkadi nunchi మీరు Google Meet join అయ్యి description లో ఉంది. You can shoot a question. Like Instagram లో ఉన్న వాళ్ళు you can join the live stream anamata in YouTube. ఐ థింక్ మా వాయిస్ క్లియర్ అయి వస్తుంది కదా. కొంతమంది మాకు మెసేజ్ చేస్తున్నారు వాయిస్ ఇంకా రావట్లేదు అని చెప్పి. అది ప్రీవియస్ మెసేజ్ అప్పుడు ఓకేనా? యాక్చువల్లీ ప్రీవియస్ మెసేజ్ ఇప్పుడు క్లియర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈవెన్ యూ కెన్ సీ ద కామెంట్స్ ఆల్సో. ఈవెన్ కొంతమందికి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ అవ్వట్లేదంట. యూ కెన్ పిన్ ద గూగుల్ మీట్ లింక్ ఇన్ కామెంట్స్ అన్నమాట. కామెంట్స్ లో డ్రాప్ చేయి. They will join today. And any questions from audience? Like we have the people of 6 people in the Google Meet and around 14 or 15 people in the YouTube, around 4 people in the Instagram. People in the diverse style. Hello Malla. Hi Vivek. So hello Pavan. Hello. So firstly, heartily congratulations for being starting a new open platform for everyone. So my question is flow futuristic lab on wheels ఏదైతే ఉంటుందో అందులో ఏం టెక్నాలజీస్ తీసుకొస్తున్నాం అండ్ స్టూడెంట్స్ కి ఎలా ఎంగేజ్ అవుతుంది ఈ టెక్నాలజీస్ అనేది a small brief. You can ask. He's the right guy because he's the CTO. So basically flow bus లో వచ్చేసరికి we are concentrating more on emerging technologies.
the primary technologies that we have focused on are robotics, augmented reality, virtual reality, 3D printing, artificial intelligence, machine learning anamata. So even drone technology kuda we are introducing to kids. So basically వీటిలో ఇన్నోవేషన్స్ అనేవి మనం డైలీ లైఫ్ లో చూస్తూనే ఉన్నాం. Emerging technology kabatti there is a lot of scope in the near future also. Many people are also trying to innovate in these fields. So early stage lo when children are exposed to these kind of technologies, they will be allowed to know more, innovate earlier, and think about those technologies in a brighter way. Because if we know manaki early stages lone early age lo manaki ఆ థింకింగ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ క్రియేటివిటీ కానీ లేకపోతే ఆ ఐడియేషన్ కోసం కావాల్సిన థాట్ ప్రాసెస్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో క్రియేటివిటీ ఎక్కువ ఉన్న ఏజ్ లోనే పిల్లలకి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ నైస్ వే అని వీ థాట్. బికాస్ మేము చాలా వెన్ వీ వర్ ఇన్ టు బీటెక్ అండ్ ఆల్ వీ ఎక్స్పెక్టెడ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ కాలేజ్. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత అక్కడ మేము నేర్చుకోవడానికి మాకు ఛాన్సెస్ దొరకలేదు అనమాట. సో ఎర్లీ స్టేజ్ లోనే కిడ్స్ కి ఇలాంటి టెక్నాలజీస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల దే విల్ బి ఏబుల్ టు లెర్న్ మెనీ థింగ్స్, క్రియేట్ ఎర్లియర్. ఇంకా ఇన్నోవేషన్ అనేది చాలా మంచిగా బయటకు వస్తుంది అని చెప్పి వి స్ట్రాంగ్లీ బిలీవ్. And next, anyone? We got some other comments right in YouTube. Please scroll. What do you wish you had known when you were starting out as an entrepreneur? జర్నీ స్టార్ట్ చేయక ముందు ఈ పాయింట్ ముందే తెలుసుంటే బాగుండేది అని ఏదనిపించింది? నథింగ్. బేసికల్లీ when we are starting మాకేం తెలియదు ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి. we are pure technical people. బట్ నాకు అంటే నా జర్నీలో అయితే రిగ్రెట్ ఏం లేదు. బేసికల్ గా చాలా మందికి ఉండొచ్చేమో. ఆల్మోస్ట్ వీ స్టార్టెడ్ ఇన్ 2020 కదా, విత్ ఇన్ 2 months ఇట్స్ బీన్ 4 years అనమాట. 4 years అయింది, ఇంకా ఒక ప్రాపర్ సక్సెస్ లేదు. ఆర్ ఎల్స్ పీపుల్ కి ఎవరో నువ్వు తెలీదు అండ్ పీపుల్ మేబీ క్వశ్చన్ చేయొచ్చు. కానీ వాట్ ఐ నో ఇస్ ఐ హ్యావ్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు అంటే రిగ్రెట్ అయితే లేదు. ఈ జర్నీలో ఇట్లా వచ్చి లేట్ అయింది అన్న రిగ్రెట్ లేదు. ఇట్లానే చేస్తున్నాను. ఈవెన్ దో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, మా ఫ్లోబస్ స్టడీ అయ్యి ఆల్మోస్ట్ 4 months అయింది. బస్ ఇంకా లాంచ్ అవ్వట్లేదు అంటే లేదు, ఇంకా దానికి రైట్ టైం ఉంది. ఓకే, వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. సో ఆ రైట్ టైం కోసం వెయిట్ చేయాలి. మేబీ సమ్ టైమ్స్ అనిపిస్తుందేమో, కాబట్టి అది పాస్ ఆన్ అయిన తర్వాత ఆ రిగ్రెట్ అనేది అయితే పెట్టుకోమన్నమాట. మేబీ లేట్ అవుతుంది అన్న ఒక మూమెంట్ ఉండొచ్చు, కానీ సమ్ డేస్ తర్వాత అది రిగ్రెట్ కింద అయితే మేము కన్సిడర్ చేయము. అట్లా నాకు అట్లా ఏం అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఐ లెర్న్ హియర్ ఈస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సో దెర్ ఈస్ నో రిగ్రెట్స్. రిగ్రెట్స్ ఏం లేవు నాకు కూడా. బట్ వన్ థింగ్ దట్ ఐ విష్ న్యూ ఎర్లియర్ ఈస్ దెర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ యూ అవుట్ అనమాట. సో అది అంటే స్టార్ట్ చేయక ముందు ఈ పాయింట్ తెలుసుంటే బాగుండదని ఎందుకు అనుకున్నా అంటే, ఆ పాయింట్ ఒకటి తెలుసుంటే ఇంకా ముందే స్టార్ట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ఫర్ షూర్. సో చాలా మంది అయితే ఉంటారు హెల్ప్ చేసేవాళ్ళు, మజ్లాష్. సో ఈకో సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పీపుల్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్. అంటే హెల్ప్ యూ అవుట్ అంటే మీ ఐడియాని బిల్డ్ చేయడం కోసం ఇంకొక హెల్ప్ ఎందుకు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. there are many operations that need to be done when you are starting a company. So our process lo you will definitely need another hand to help you in the process. Our process lo we have many people in the ecosystem. నా పక్కనే ఒకళ్ళు ఉన్నారు. చాలా బాగుంటుంది. ఆ పాయింట్ నాకు ముందు తెలుసుంటే I would have started earlier, definitely, when you are starting a company. So, and we have another question. Qualities to become. We have audience also. Okay. Qualities. Okay. There are a lot of qualities, but ఇవి ఉంటేనే నువ్వు స్టార్ట్ చేయాలి ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఏం లేదు. బట్ కొన్ని ఉంటే బాగుంటుంది. వన్స్ యు ఆర్ ద ఆంటర్ప్రెన్యూర్ అంటే నువ్వు ఒక ఎంటిటీ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ గా ఉండాల్సింది ఏంటి అంటే, స్టార్ట్ చేయడానికి ఏం అవసరం లేదు. నీకు 0 skills ఉన్నా యూ కెన్ స్టార్ట్ ఇట్ అనమాట. అది ప్రాబ్లం లేదు. కానీ వన్స్ నువ్వు ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీలోకి వచ్చినప్పుడు నీకు మేజర్ గా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నెట్వర్కింగ్ అనమాట. ఏం లేదు,
or communication. Like people to communicate చేయడం రావాలి, like what you are doing, like what you want to do in future. Like అది ఒక రైట్ వే లో పీపుల్ తో డిస్కస్ చేయగలగాలి. లైక్ నీకు ఒక అద్భుతమైన ఐడియా ఉంది కానీ అది నువ్వు పీపుల్ తో ప్రాపర్ గా ఇంటిమేట్ చేయలేక ఆర్ ఎల్స్ డిస్కస్ చేయలేక ఉన్నట్టయితే అది యూజ్లెస్ అన్నమాట. ఎందుకంటే యు ఆర్ ద ఆంటర్‌ప్రెన్యూర్, యు నీడ్ టు టాక్ టు పీపుల్, యు నీడ్ టు టాక్ టు యువర్ కస్టమర్ చేయడం రావాలి. లైక్ వాట్ టు అది ఒక మేజర్ థింగ్ ఫ్యూచర్. లైక్ అది నెట్వర్కింగ్ అండ్ ఆల్సో డిఫరెంట్ వేస్ కి వెళ్ళినప్పుడు యూ నీడ్ టు టాక్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్. లైక్ కొన్ని టైమ్స్ లో క్రిటిసిజం యాక్సెప్ట్ చేయాలి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కానీ మేజర్ గా అయితే ఈ నెట్వర్కింగ్ అయితే డెఫినెట్ గా ఉండాలి అండ్ కమ్యూనికేషన్ అనమాట. ఈ 2 క్వాలిటీస్ తర్వాత నువ్వే నేర్చుకుంటావు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్. వాటికి అయితే అదేం లేదు కానీ స్టార్ట్ చేయడానికి యూ నో నీడ్ టు హ్యావ్ ఎనీ క్వాలిటీ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మై ఒపీనియన్. కొన్ని టైమ్స్ లో క్రిటిసిజం యాక్సెప్ట్ చేయాలి, డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. కానీ మేజర్ గా అయితే ఈ నెట్వర్కింగ్ అయితే డెఫినెట్ గా ఉండాలి అండ్ కమ్యూనికేషన్. ఐ థింక్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, like people are who are in the Instagram, please join the YouTube live. Like you can join the Google Meet and you can issue the questions in YouTube. There is a question from the audience. Did your initial idea for the business change much throughout the development process? Like people did you adapt? Who are in the Instagram, please join the YouTube live. Like you can join basically the questions in YouTube. ఫస్ట్ నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చలవని తెలీదు. నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీ స్టార్ట్ చేసింది 2020లో. 2020లో మేము ఎడోజా మీద వర్క్ చేయట్లేదు. లైక్ వీ హ్యావ్ అనదర్ థింగ్స్ అన్నమాట. ఫస్ట్ ఇనిషియల్ గా రోబోటిక్స్ టీచ్ చేసినా సరే we have worked on different ideas అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 6 ఐడియాస్ మీద వర్క్ చేసాం 2020 నుంచి 2021 వరకు. లైక్ we started around June 13 అన్నమాట. అండ్ 2021 June 13 వచ్చేప్పటికి అవర్ ఐడియా వాస్ ఎడోజా అన్నమాట, ల్యాబ్ ఆన్ వీల్స్ అన్నమాట. ఫస్ట్ ఇనిషియల్ గా రోబోటిక్స్ ఎందుకు అలా మారి అది ఒక లార్జ్ డైవర్షన్ అన్నమాట. లైక్ మాకు అప్పుడే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి తెలిసింది, ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఏంటి లేదంటే ఐడియాని ఎట్లా మేము ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ ఐడియా వ్యాలిడిటీ ఎలా చేసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఎడోజా స్టార్ట్ చేసాము. కానీ ఎడోజాలో మీకు వాళ్ళని చెప్పారు కదా 5 మెంబర్స్ కోర్ టీమ్ ఉండేవాళ్ళం. మేము ఆ టైంలో ఏమనుకున్నాము అంటే వీఆర్ స్టార్టింగ్ ఎడోజా కదా, వీఆర్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. మేము చాలా ఒక డ్రాస్టికల్ మార్కెట్ రీసెర్చ్ చేసాం అనమాట. ఎట్లా అంటే పీపుల్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాము, ఇట్లా మేము ప్రాక్టికల్ గా అంటున్నాము, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని. కానీ పీపుల్ అప్పుడు మాకే ఎనీవే ఎనీ రీజన్ లైక్ ఎండ్ ఆఫ్ ది ఎడోజా మనం అయితే కొన్ని పాలసీస్ అయితే మిస్ చేయకూడదు. రైట్ నౌ వీ హ్యావ్ పాలసీస్ అన్నమాట. మేము నోట్ చేసుకున్నాం ఆ టీచింగ్ క్వాలిటీలో కానీ లైక్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ అవర్ థింగ్స్ కానీ ఆర్ ఎల్స్ స్టూడెంట్స్ కి మాకు రిలేషన్ ఎలా ఉండాలి అని చెప్పి ఫస్ట్ డే ఆఫ్ స్టార్టింగ్ ఎడోజా వీ హ్యావ్ రిటన్ సమ్ పాయింట్స్ అన్నమాట. స్టూడెంట్స్ ఎలా ఉండాలి, మా క్వాలిటీ డ్రాప్ అవ్వకూడదు. సో from now also we are following that points only. We know కదా లైక్ మనం ఏదో అనుకుని జాయిన్ అవుతాం, కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ జాయిన్ అవుతున్నప్పుడు మనకి ఏదో చెప్తారు, మీకు 100% ప్లేస్మెంట్ అంటారు, లేదా కాలేజ్ లో అది చేస్తారు ఇది చేస్తారు, లేదంటే ఒక 3D మూవీ చూపిస్తారు అనమాట కూర్చోబెట్టి అవతారు. కానీ జాయిన్ అయిన తర్వాత ఏమి ఉండదు, అది సంపూర్ణ ఒక మూవీలా ఉంటుంది. కానీ మేమైతే కొన్ని వాల్యూస్ అయితే డ్రాప్ అవ్వలేదు. ఐడియా పరంగా ఏంటంటే స్టార్టింగ్ లో మా ఫ్లోబస్ అన్నది మేము డిఫరెంట్ గా అనుకున్నాం. ఎడోజా అన్న ఐడియా మనం కంపెనీ నేమే చూస్తున్నట్టయితే మా ఎడోజా అనే మేము స్టార్టింగ్ లో ఫిక్స్ చేస్తాం 2021 లో. కానీ రీసెంట్లీ వి చేంజ్ అవర్ బ్రాండ్ నేమ్ యాజ్ ఫ్లోబస్ అన్నమాట. పీపుల్ రీచ్ అవ్వడానికి ఆడియన్స్ అర్థం చేసుకున్నప్పుడు లేకపోతే మాకు లెర్నింగ్స్ వచ్చినప్పుడు వీ హావ్ చేంజ్ సమ్ ఫ్యూ పాయింట్స్ అన్నమాట. స్టార్టింగ్ లో కూడా మాకు ఈ విఆర్ అని ఏఆర్ అని చెప్పి కొన్ని కాన్సెప్ట్స్ తెలుసు. వీఆర్ ప్యూర్లీ ఎలక్ట్రానిక్స్ గైస్, లైక్ పవన్ గానీ నేను కానీ. సో మాకు ఈ టెక్నికల్ గానీ కోడింగ్ కానీ చాలా లెస్ నాలెడ్జ్ అనమాట. బట్ దీన్ని మేము ఫిగర్ అవుట్ చేసి టెక్నాలజీస్ అన్ని మేము ఇంక్లూడ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని అన్ని కాన్సెప్ట్ ని ఇంక్లూడ్ చేసాం. మెల్లమెల్లగా మేము ఈ పాయింట్స్ ని అప్డేట్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఫస్ట్ డే నుంచి మా ఫ్లోబస్ అయితే మేము ఇలా క్రియేట్ చేయలేదు. ఓకే, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. I think is my voice is coming good? Like people at the YouTube, can you answer?
like some people are messaging me like voice chala low వస్తుంది అని చెప్పి. People who are in the YouTube, can you answer? Is my voice is audible or coming low? Yes, it's low. Okay. I think Yashwant, you need to increase your volume. Because no one are questioning. Even we have few audience in almost 12 or 13 people in the Google Meet. They are listening quite good. And how many audience in the YouTube? 8 people are in the YouTube. I think we have some other questions, right? Very valid doubt. Okay. In the initial stage, if we have a lot of ideas and wanted to start a like company and had a lot of confusion about the lack of support or investors, how do we start? How do we how do we have the courage to start? Okay. I think many people know one concept like imagination of a concept తెలుసుంటది అందరికి. What we imagined is initially like మనకి ఫండింగ్ వచ్చేసింది. We have started our lab on wheels. Okay, what are the people reactions on that one? Or else people ella manaki feedback istaru. Like how students are experiencing our lab. We imagined everything anamata in the initial stage. Why? Because I know the concept called law of attraction anamata. What we are thinking like మనం అదే చేస్తాము or else అదే జరుగుతుంది మనకు. Like we know like lab on wheels once year ఖర్చు అవుతుంది అని చెప్పి మాకు ఇనిషియల్ ఫస్ట్ డే నుంచి తెలుసు. కానీ in our team or in our background no one are that much rich, but we know that right like once year అంటే కష్టము మన ఫ్యామిలీ నుంచి తీయాలి. బట్ we have that courage అన్నమాట. courage ఎలా వచ్చింది తెలీదు, అంటే బేసికల్ గా నేను కొంచెం ఉండండి. కానీ నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అన్న కాన్సెప్ట్ తెలియడం వల్ల ఐ ఇమాజిన్ ఎవ్రీథింగ్ అన్నమాట. లైక్ నాకు ఫండింగ్ వచ్చింది, లైక్ ఐ ఇమాజిన్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే అన్నమాట. అట్లా నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈవెన్ దో ఫస్ట్ ఎవరు రాలేదు, సెకండ్ ఎవరు రాలేదు, ఇనిషియల్ గా కొంచెం బూస్టర్ చేశాను ఇంట్లో నుంచి, తర్వాత మా బ్రదర్ నాకు సపోర్ట్ చేశారు. అట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అనమాట. కానీ ఐ blindly trusted on concept called law of attraction anamata. Those who don't know about that concept, you need to learn that concept anamata. Very beautiful concept. Like with that help of that concept, maybe I started this journey and my energy all are coming. I think I am in chat box. We have what is Edodhoja in your words? Why you chosen the company name is Edodhoja? Okay. Like many people know, like but basically ఈ name మేము almost 3 days ఇస్తున్నాం అన్నమాట. Edodhoja అన్న ఒక it's a unique name. ఇప్పుడు దాకా ఎక్కడ లేదు. What we are teaching is our concept lab on wheels. Like we are teaching all types of technology in a movable way కదా, like ఒక మూవింగ్ లాబొరేటరీ కదా. సో మేము ఒక కాన్సెప్ట్ ని డిస్కస్ చేస్తున్నాం అనమాట. లైక్ మీకు చెప్పాను కదా, కొంచెం మేము కొన్ని కాన్సెప్ట్ ని ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మేము ఫాలో అయినప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దట్ భగవద్గీత ఆల్సో. మనం ఎందుకు భగవద్గీతలో ఉన్న నేమ్ తీసుకోకూడదు అంటే రిలీజియన్ పరంగా కాదు, లైక్ భగవద్గీత ఇస్ ద హోలీ బుక్ అనమాట. సో మనం అది ఎందుకు అందులో ఉన్న వర్డ్ ఒకటి తీసుకోకూడదు అని చెప్పి మేము చూస్ చేసుకుంటాం. అట్లా సర్చ్ చేస్తుంటే మాకు బేసికలీ ఈ కంబైన్లీ పాయింట్ ఆఫ్ టైమ్ లో మాకు అర్జునుడి యొక్క చారియట్ నేమ్, చారియట్ అంటే రథం, ఆ రథం నేమో కపిధ్వజ అని చెప్పి తెలిసింది అనమాట. ఓకే కపిధ్వజ బాగుంది, కానీ కపిధ్వజ అని పెట్టలేము కదా మనం. లైక్ కానీ పీపుల్ కి ఇది ఎడ్యుకేషన్ చారియట్ అని చెప్పి తెలియాలి, ఎడ్యుకేషన్ వెహికల్ అని తెలియాలి. కాబట్టి ఎడో ప్లస్ ధ్వజ లైక్ కపిధ్వజ అన్నమాట. సో మనం ఇక తెలుగులో చెప్తారు కదా ఎడో ప్లస్ ధ్వజ సందులు సమోసాలు. ఓకే ఆ వేలో అన్నమాట ఎడో ప్లస్ ధ్వజ, ఎడో ధ్వజ అవుతుంది. ఇది ఒక మూవింగ్ చారియట్. ఆల్సో ఇన్ కపిధ్వజ కృష్ణ ఈస్ రైడింగ్ ద చారియట్. Krishna is the riding a chariot and Krishna is teaching what to do, what not to do. Like అర్జునుడికి ఏది రైట్ ఏది రాంగ్, ఎవరిని చెప్పాలి ఎవరిని చెప్పకూడదు, ఎందుకు ఈ టైంలో ఈ స్టెప్ తీసుకోవాలి అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి టీచ్ చేస్తూ ఉంటాడు. సో in Edodhoja also we are teaching what is good, what is bad, and we are teaching different kind of practical exposure about different technologies in the Edodhoja.
Right now our bus name is Flow Bus అన్నమాట. People కి కొంచెం క్యాచీగా as an entrepreneur గా we need to take some inputs and we need to change something కదా. సో ఆ వేలో మా ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి గుర్తుండడానికి మేము మా బ్రాండ్ నేమ్ చేంజ్ చేస్తాం. ఈవెన్ దో మై కంపెనీ నేమ్ ఇస్ ఎడోధ్వజ, అవర్ బ్రాండ్ నేమ్ ఇస్ ది ఫ్లో బస్ అన్నమాట. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. Is there any questions? No question. What do you look for when picking people to join your team? Okay. బేసికల్లీ ఈ క్వశ్చన్ ఎవరైనా అందరూ ఆంటర్‌ప్రెన్యూర్స్ వింటే తిడతారేమో నన్ను. ఎందుకంటే ఐ డిడ్ లుక్ ఎనీథింగ్ అన్నమాట ఇనిషియల్ డేస్ లో. ఇప్పుడు మేబీ నేను కొన్ని స్కిల్స్ కోసం చూస్తున్నాను, టైం వేస్ట్ చేసుకోకూడదని. కానీ ఇనిషియల్ స్టేజ్ లో ఏంటంటే ఒక పర్సన్ కి ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ లోనే నేను నా టీమ్ ని చూసేవాడిని. లైక్ ఐ నో సంథింగ్, I know what to do. So if people are coming, I can teach anything to other people. So initial days లో కూడా నేను టీమ్ అందరికి ఎవ్రీడే నేను నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ ని నేను టీచ్ చేసేవాడిని అన్నమాట. టీచ్ చేసి దే ఆర్ గ్రోయింగ్ కదా, ఆటోమేటికల్ గా వాళ్ళు గ్రో అయితే మా టీం కూడా గ్రో అవుతుంది. సో ఇనిషియల్ స్టేజ్ లో అయితే నేను పీపుల్ పిక్ చేసుకునేప్పుడు స్కిల్స్ అయితే చూసేవాడిని కాదు. దే ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ దే హ్యావ్ ప్యాషన్ కూడా చెప్పలేము. వాళ్ళకి లైఫ్ లో ఏదైనా చేయాలి కానీ దే డోంట్ నో ద పాత్, ఒక జీల్ గానీ ఒక ఇగ్నైట్ గానీ ఉన్నట్టయితే అలాంటి వాళ్ళని చూస్ చేసుకునేవాళ్ళు. బట్ రైట్ నో వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్యూ స్కిల్స్ అన్నమాట. టెక్నికల్ గా ఫ్లోబస్ లో ఎట్లా చేయొచ్చు అది కూడా చూస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ వీడియో ఎడిటర్స్. లైక్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీఆర్ టేకింగ్ ద ఇన్పుట్స్ అండ్ వీఆర్ హైరింగ్ ద పీపుల్. పవన్, లైక్ నువ్వే నా ప్లేస్ లో ఉంటే ఎలా హైర్ చేసుకుంటావు? లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టేజ్ యు ఆర్ స్టార్టింగ్ ఆన్ స్టార్ట్అప్, నువ్వు ఎలా హైర్ చేసుకుంటావు? లైక్ ఇక్కడ ఇంకొక ఉంది, ఆల్మోస్ట్ ఫర్ 2 years I didn't pay any 1 rupee also to anyone అన్నమాట. ఎవరికి నేను 1 రూపాయి కూడా పే చేయలేదు నా టీమ్ లో. నేను 2 years నా టీమ్ ని అట్లనే హ్యాండిల్ చేసుకుంటాను. అంటే మేబీ అది గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ తెలియదు, బట్ ఐ హావ్ అచీవ్డ్ దట్. సో నీ కేస్ లో పీపుల్ హైర్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటావు, ఎలా పే చేస్తావు? పే చేస్తావు ఆర్ యు విల్ ఫాలో మై పాత్? స్టార్ట్అప్ లో పేమెంట్స్ ఉంటాయి, బట్ పే అనేది లైక్ చాలా దూరపు మాట ఏమో అని నేను అనుకుంటున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హైరింగ్ పీపుల్, అంటే టీమ్ లో జాయిన్ చేసుకోవడం ఒక పర్సన్ అనేది కంప్లీట్లీ అంటే మన కమిట్మెంట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. How much committed is he to our team, to our startup or to our idea? అదొకటి. అండ్ మైండ్ సెట్ ఎంత మ్యాచ్ అవుతుంది అని ఒకటి చూసుకుంటాము. అండ్ వన్ మోర్ థింగ్, టైం మేనేజ్మెంట్. బికాస్ టైం మేనేజ్మెంట్ అనేది డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ నాకే తెలిసిందేమో నేను అనుకుంటా. మేనేజ్ చేయాలి కాబట్టి. బట్ ఐ యామ్ లర్నింగ్. అయితే దిస్ commitment, zeal, passion, time management, these are basic skills అన్నమాట. So these are the things that I look for when I'm reaching out to persons I want to hire in my team. That is my opinion. Got it. Okay, still anyone have any questions? The audience? Like in Google Meet, we have almost 10 people. In YouTube, how many? 7. Instagram, almost 5. If the rest, how will you ensure the technical content is appropriate to hold the balance between industry with real learning and with for various activities? Okay. Like you can read the question to audience also. I can explain. How will you ensure that the technical content is age appropriate yet still holds their interest? Balancing simplicity with real learning can be tricky for various age groups. You are right, Ashwin. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మేము ఒక రీల్ కూడా అప్లోడ్ చేసాం దీని మీద. లైక్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై టీమ్ ఒపీనియన్, దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ అన్నమాట. లైక్ మనం చూస్తుంటే KFC ఫౌండర్ ఆల్మోస్ట్ 60 years దాటిన తర్వాత స్టార్ట్ చేశాడు. ఎలాన్ మస్క్ 10 years ఏజ్ లో ఒక మొబైల్ గేమ్ క్రియేట్ చేసి $5,000 కి సేల్ చేశాడు.
ఈవెన్ వి నో వన్ గై ఇన్ ముంబై అన్నమాట, డబ్బావాలా. హిస్ ఏజ్ ఇస్ 11 years అన్నమాట. ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ lakhs of rupees ఎర్న్ చేశాడు అన్నమాట 11 years ఏజ్. అండ్ రితేష్ అగర్వాల్ ఆల్మోస్ట్ 18 years కి బిలియనియర్ అయ్యాడు. సబ్జెక్ట్ కరెక్ట్. లైక్ ఎర్లీ స్టేజ్ లో చాలా మంది చాలా చేశారు. ఈవెన్ మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ పాయింట్ అన్నమాట. అంటే ఒక ఏజ్ లిమిట్ అనేది ఎవరికి ఉండదు. నౌ వీఆర్ సీయింగ్ మెనీ చిల్డ్రన్ ఆల్సో డూయింగ్ సంథింగ్ బిగ్ ఇన్ ద వెరీ ఎర్లీ స్టేజ్ అన్నమాట. వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడే చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నారు. వాళ్ళు నేర్చుకుని చాలా అచీవ్ చేస్తున్నారు. సో ఇన్ మై ఒపీనియన్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అన్నమాట. అంటే ఏజ్ లిమిట్ గా మేము స్టూడెంట్స్ ని ట్రీట్ చేయం. ఈవెన్ దో when 10 years guy is entering to our syllabus, we will teach the same thing, బట్ తనకు అర్థమయ్యేటట్టు టీచ్ చేస్తాం అనమాట. మనకి ఐన్స్టీన్ ఒక కొటేషన్, when you are explaining one concept to 8 years age guy, తనకి అర్థం కాలేదు అంటే నువ్వు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్నట్టు. సో మేము ఏంటంటే ఈవెన్ దో అది బీటెక్ స్టూడెంట్ వచ్చినా కాలేజ్ స్కూల్ స్టూడెంట్ వచ్చినా సరే అవర్ టీచింగ్ విల్ డిఫర్ అనమాట, బేస్డ్ ఆన్ ది స్టూడెంట్, బేస్డ్ ఆన్ దేర్ నాలెడ్జ్. But we will answer every question what they are questioning to us, and also we are pushing students to ask the question to us. Einstein అంటే when you are unable to explain a concept to a kid, ultimately you know nothing of that concept అని ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. అది true. So when we are focusing on the technologies that we want to like put in our syllabus, we like parallelly think of how should we teach the kids about them, because our process kuda is ultimately important, how we teach them about these technologies అనేవి. So we definitely like concentrate on those topics also. I think in YouTube we got another question. Challenges before and after getting the bus. Okay, we face a lot of challenges, but I think this is not the right platform to discuss about our challenges, because our thing is very confidential what we are thinking. Like people will also see within few days. Hey, definitely we will discuss about our challenges. Eppudana challenges gurinchi manam maatladante kada, other people will learn about our things in a proper way. So but we will discuss before that discussion after challenges manam malli maatladam. Before that ఏంటంటే we almost booked our chances, like bus chances, bus ki wheels and the engine ఏదైతే ఉంటుందో అది chances అంటారు. Chances అనేది మేము ఆల్మోస్ట్ మాకు 2 months డిలే అయింది ఆర్డర్ చేసిన తర్వాత. వాట్ వి థింక్ ఇస్ విత్ ఇన్ 10 days లో మేము డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తారు అనుకున్నాం. మేము డబ్బులు ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2 months వెయిట్ చేసాం అన్నమాట. మాకు ఆ టైం గ్యాప్ వల్ల చాలా డిలే అయింది. సో వి కెన్ సీ బిఫోర్ ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్ లోనే మేము మా ఫ్లవర్స్ లాంచ్ చేద్దాం అనుకున్నాం. బట్ బికాజ్ ఆఫ్ దట్ రీజన్ బస్ కొంచెం స్లో అయింది, వర్క్ కొంచెం స్లో అయింది. ఆల్మోస్ట్ 6 months మాకు బస్ బాడీ బిల్డ్ చేయడానికి పట్టింది. అంటే మేము డైలీ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళం, వీడియో కాల్స్ చేసేవాళ్ళం, చాలా టైమ్స్ వెళ్ళి మాట్లాడేవాళ్ళం. ఇట్లా బస్ బిల్డ్ చేయడానికి టైం పట్టింది. ఛాలెంజ్, ఇంకా మేజర్ ఛాలెంజ్ ఏం చెప్పొచ్చు అంటే మా బస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి మేము ఢిల్లీ అయితే వెళ్ళాము అన్నమాట. మా బస్ ఫ్యాబ్రికేషన్ జరిగింది ఢిల్లీ వెళ్ళాము. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 days మేము ఢిల్లీలోనే. బికాస్ విత్ ఇన్ 2 days లో మా బస్ డెలివరీ అయితే మా బస్ లో వచ్చేదా హ్యాపీగా అని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాం. వెళ్ళిన ఒక 20 days మేము అక్కడే స్టక్ అయ్యాము వితౌట్ ఎనీ స్వెటర్స్. లైక్ మీరు చూస్తే మేము వెళ్ళింది ఆల్మోస్ట్ డిసెంబర్ లో, ఆ టైంలో అరౌండ్ 11 ఉంది అనుకుంటా డిగ్రీస్. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. 11 degrees లో ఆల్సో ఫుడ్ 20 days రొట్టెలు ఇవి తినాలి. హౌ మచ్ కాస్ట్ ఇట్ విల్ టేకింగ్, లైక్ డైలీ ఆల్మోస్ట్ 4,000 5,000 అట్లా అయిపోయింది అనమాట. రూమ్ తీసుకోవాలి ఆబ్వియస్ గా. ఢిల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన అక్కడ రూమ్స్ ఏం బాగోవు. చాలా అంటే చాలా వర్స్ట్ థింగ్ అక్కడ ఫేస్ చేసాము బస్ డెలివరీ తీసుకోవడానికి. బస్ ఫ్యాబ్రికేటింగ్ చూసి కోపడతానేమో, బట్ ఎనీవే వి ఫేస్ ద ఛాలెంజెస్ అన్నమాట. అండ్ ఆల్సో బస్ తీసుకున్నప్పుడు డిలే అయింది. ఆఫ్టర్ టేకింగ్ అవర్ బస్ లైక్ ఆల్మోస్ట్ December 18th మేము హైదరాబాద్ వచ్చాము. ఇప్పుడు బస్ తీసుకుని ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 4 months దాటింది బస్ వచ్చి.
we are not yet launched because of some challenges. Like even registration గురించి మాట్లాడినట్లయితే ఆల్మోస్ట్ 1 month మా బస్ రిజిస్ట్రేషన్ కోసం ఒక ఆర్టీఓ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసిందన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ ద న్యూ కాన్సెప్ట్, ఎవరీవన్ డోంట్ నో హౌ టు రిజిస్టర్ ఇట్. లైక్ ఇప్పుడు బైక్ తీసుకెళ్తే 2 వీలర్ అని చెప్పి రిజిస్టర్ చేస్తారు. అట్లా ఒక బస్ తీసుకెళ్తే అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసి 30 సీటర్ బస్ 45 సీటర్ బస్ అని చెప్పి రిజిస్టర్ చేస్తారు. కానీ మా బస్ లో ఒక సీట్ కూడా ఉండదు. ఇస్తున్నాను అంటే మా బస్ ఎక్కడ డిజైన్ చేస్తాను లైక్ అట్లా ఒక సీట్ కూడా ఉండదు అనమాట. లైక్ మీడియాలో కూర్చోడానికి అడగొచ్చు, we have another plan, but వాళ్ళు కన్సిడర్ చేసేది ప్యాసింజర్ సీట్స్ అన్నమాట. బస్ లో మూవ్ అవుతున్నప్పుడు ఎట్లా సీట్స్ ఉంటాయి అలాంటి సీట్స్ ఉండవు. దే డోంట్ నో లైక్ అంటే వాళ్ళ 30 years or 40 years of experience లో they didn't know anything about this అన్నమాట. లైక్ హైదరాబాద్ లో అయితే మేబీ కొంచెం ఈజీ అయ్యేమో, we have taken a bus to our hometown అన్నమాట. సో మాకు అది కొంచెం డిఫికల్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 month ఓన్లీ రిజిస్ట్రేషన్ పర్పస్ పట్టింది. అది కొంచెం మాకు డిఫికల్ట్ అయింది. తర్వాత ఇట్లా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేసాం. ఈవెన్ బ్రాండింగ్, ఆ బస్ మీద బ్రాండింగ్ చేయడానికి ఇట్ ఆల్మోస్ట్ టేక్ 1 month అన్నమాట. బికాజ్ వి నీడ్ టు డు ఎవ్రీ డిజైన్ కస్టమైజ్డ్లీ. అట్లా డిఫరెంట్ ఛాలెంజెస్ అయితే ఫేస్ చేసాం. ఆఫ్టర్ బస్ ఇంకా చాలా ఉంటాయి చెప్పేవి. మనం బస్ దాని నుంచి అప్డేట్ ఇస్తాం. Okay, next, anyone have any questions? Anything people on Instagram, YouTube, and Google Meet? Can you read this question? What is your greatest inspiration to start this journey? Okay, suddenly అంత పెద్ద క్వశ్చన్ అడిగింది. ఇన్స్పిరేషన్ అంటే there are lot of people, like I inspired every day అన్నమాట. ప్రతి దాని నుంచి ఇన్స్పైర్ అవుతాను. లైక్ ఈవెన్ పవన్ నుంచి చూస్తాను, పవన్ నుంచి చూస్తాను, ఇట్లా డిఫరెంట్ పీపుల్ నుంచి చూసి నేను ఇన్స్పైర్ అవుతాను. ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే నేను సమ్ టైమ్స్ నైట్ అవుట్ చేస్తా కానీ బస్ దగ్గర వర్క్ చేస్తా, లేట్ నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పొద్దున్నే ఫిక్స్ చేసుకోవడానికి 4-5 ఆ టైంలో వెళ్ళినప్పుడు నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది ఏంటి అంటే 5 o'clock కి మనం ఆన్ రోడ్ వెళ్తే అప్పటికి చాలా మంది లేచి ఉంటారు. అంటే వాళ్ళ డే అనేది 5 కి 4 కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది చాలా ఇన్స్పైర్ అవుతుంది. అంటే వాళ్ళకి ఎంత టైం ఉంటుంది, మనమేమో 10-11 కి లేస్తాం జనరల్ గా అయితే. ఇది ఆ కేటగిరీ. నైట్ 3-4 వరకు వెళ్ళిపోతూ వర్క్ చేస్తాం. కానీ వాళ్ళు చూసేప్పటికి ఓకే వీళ్ళు ఎంత టైం సేవ్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు పడుకుంటున్నారు, వీళ్ళు ఇప్పుడు లేచారంటే వీళ్ళకి ఎంత మోటివేషన్ కావాలి. మార్నింగ్ లేవాలంటే చిన్న విషయం కాదు. సమ్మర్ లేదు లేస్తాం అనుకుంటాం, వింటర్ లో అంత చలికి లేవాలంటే చాలా కష్టమైన విషయం కదా. అలా చిన్న చిన్న థింగ్స్ అనేది ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎవ్రీవన్ లో నేను ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ తీసుకుంటూ ఉంటాను. అట్లా లాట్ ఆఫ్ పీపుల్ నాకు ఇన్స్పిరేషన్. మేజర్ గా చెప్పాలంటే ఐన్స్టీన్ అని చెప్పొచ్చు. లైక్ నాకు ఎక్కువ ఆయన చేసే వర్క్ కానీ ఆయన జర్నీ కానీ నచ్చుతుంది. లైక్ వాట్ ఈస్ యువర్ who is your greatest inspiration? చాలా మంది ఉన్నారు, దాంట్లో మద్రాస్ కూడా ఒకడు ఇంక్లూడ్ చేసా. అయితే సేమ్ పాయింట్ ని మళ్ళీ రిపీట్ చేయాలంటే దెర్ ఈస్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఈ చిన్న చిన్న థింగ్స్ నుంచే చెప్పాలంటే ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంది. అండ్ ఈవెన్ మూవీస్ నుంచి కూడా, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి, లేకపోతే ఫ్యామిలీలో కూడా చాలా మంది దగ్గర నుంచి లైక్ ఇన్స్పైర్ అవుతూ ఉంటా. తీసుకుంటే మై మామ్ విల్ బి మై నెంబర్ 1 ఇన్స్పిరేషన్. చిన్నప్పటి నుంచి చాలా చూసాను, చాలా లైక్ ఐ గాట్ టు నో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇన్స్పిరేషన్ అనేది లైక్ అది ఏదో ఒక దాన్ని ఏదో ఒక కొండలా చూడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న థింగ్స్ నుంచి, డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి, ఇలాంటి వాటి నుంచే ఎక్కువ ఇన్స్పిరేషన్స్ అనేవి తగులుతూ ఉంటాయి అన్నమాట. బేసికల్గా ఒక థింగ్ చెప్పాలి, మీరు అడగకపోయినా. లైక్ ఇప్పుడు 4 years అయితే చెప్పాను కదా నా జర్నీలో, నా బ్యాక్ బోన్ ఎవరు అంటే మా ఫ్యామిలీ అని చెప్తాను. ఫస్ట్ టీమ్ ఆబ్వియస్ గా, టీమ్ కూడా ఫ్యామిలీయే. కానీ పర్సనల్ గా మా బ్రదర్ కానీ, మమ్మీ కానీ, మా సిస్టర్ కానీ, మా డాడీ కూడా సమ్ టైమ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మా మమ్మీ ఏంటంటే నేను కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాము, ఇట్లా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిగుదాం అన్నప్పుడు ఎవ్రీవన్ నీడ్స్ సమ్ క్యాపిటల్ కదా. ఆ టైంలో నాకు మమ్మీ ముఖేష్ స్టోరీలో ఉంటుంది. మా మమ్మీ ఒక గాజులు తాకట్టు పెట్టి నాకు 2 lakhs ఇచ్చారు. టీం వాళ్ళకి తెలుసు ఫస్ట్ నేను లైవ్ లో చెప్తాను. మా మమ్మీ గాజులు తాకట్టు పెట్టి, ఐ మీన్
గోల్డ్ లోన్ తీసుకుని నిన్న కంపెనీ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు 2 lakhs తీసుకుని అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ వచ్చేసి ఫ్యామిలీ అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు అడుగురు. దే హ్యావ్ ట్రస్టెడ్ బ్లైండ్లీ అనమాట. సో నా ట్రస్ట్ కూడా అట్లనే సేఫ్ గా నిలబెట్టుకుంటూ వచ్చాను అనమాట. చాలా స్టోరీస్ తెలుసుకుంటున్నారు ఆడియన్స్. ఎక్కడైనా ఒక క్వశ్చన్ వచ్చిందా? వాట్ ఇస్ వన్ ఆఫ్ క్వశ్చన్ లైక్ నాకు అనిపించట్లేదు స్పెక్స్ వేసుకోలేదు. వాట్ ఈస్ వన్ క్వశ్చన్ యు విష్ వి ఆస్క్డ్ యు? ఓకే, ఏం అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటారా? ఏం అడగకపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. నా ఏజ్ ఎంత, ఎప్పుడు పెళ్ళి అయింది అలాంటిది అడిగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొంతమంది జాయిన్ అయ్యారు లైవ్, వాళ్ళకి మ్యారేజెస్ చూస్తున్నారు, లేకపోతే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా అలాంటి క్వశ్చన్స్ అడుగుకుంటూ ఉంటే బాగుంటుంది. లైక్ నా విషయం ఏంటంటే పీపుల్ ఎప్పుడు నన్ను చిన్నపిల్లలని చూడాలి అని నేను అనుకుంటాను. అందుకే నేను ఇట్లా ఉంటాను. That's my wish. I think Rohita, answer your question. Okay, 9:52. ఇంకొక 7 minutes ఉండి మనం ఎండ్ చేద్దాం. Like people still have any questions or we will discuss about our Flow Lab and updates. Okay. Obviously join అవ్వాలి. Like people who are interested they will join also. Like ఎవరైతే యూట్యూబ్ లో ఉన్నారో వాళ్ళందరూ గూగుల్ మీట్ కి వచ్చేసింది. విల్ షో అవర్ ఫ్లో బస్ అన్నమాట. People who want to listen you can stay in Instagram and YouTube అన్నమాట. చూద్దాం అనుకుంటేనే రండి. అండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు స్క్రీన్ షాట్స్ కానీ స్క్రీన్ రికార్డింగ్ అని చేయొద్దు. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్. లైక్ వాట్ ఐఎమ్ రివీలింగ్ ఇస్ రివీల్ చేస్తాను. పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ప్లాట్ఫామ్స్. నేను రివీల్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ సంథింగ్ బిగ్ అన్నా కదా. సంథింగ్ బిగ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ అవర్ ఫ్లో ల్యాబ్ విత్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అన్నమాట, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చేత మేము మా ఫ్లో ల్యాబ్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ వి కెప్ట్ ఫ్రమ్ మెనీ లాంగ్ డేస్. సో బికాస్ నౌ ఎలక్షన్స్ ఇస్ గోయింగ్ ఆన్, we have some code of conduct అన్నమాట. అందుకే మేము లాంచ్ చేయలేకపోతున్నాం. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఇమీడియట్ గా మేము ఆల్రెడీ we have discussion with the CMO office and other people. So we definitely got that opportunity to launch with our CM అన్నమాట, honorable CM. So we are trying for that. That is the biggest secret. I think we got. Yeah, చెప్పాం యూట్యూబ్ లో చెప్పొచ్చు, ఏం కాదు. I don't want to show my lab in YouTube. So I am asking people to come to our Google Meet. Education vision is grand in a sense. What potential challenges do you foresee in future that might impact your vision? Okay. In future, basically, right now many corporates are approaching us, to do something with their branding and all. Like in future also, right now we are not visible to many people, very few. But a few కూడా ఏంటంటే we are very early. చాలా చిన్నగా ఉన్నాడు, ఎట్లన్నా ఇది చేసి మనకి బ్రాండింగ్ కానీ వీళ్ళు చేసిన వర్క్ మనం ప్రొజెక్ట్ చేస్తున్న కాన్సెప్ట్ కొంతమంది వన్ ఇయర్ ఇంటూ ద పీపుల్ అప్పుడు ఇలాంటి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ వీ డోంట్ వాంట్ టు డైల్యూట్ అవర్ విజన్ అనమాట. సో వీ విల్ ఎనీవే కొలాబరేట్ విత్ సమ్ అదర్ పీపుల్. బట్ మా విజన్ అయితే మేము డైల్యూట్ చేయకుండా వీ విల్ కొలాబరేట్ ఎనీవే. దట్స్ వన్ ఆఫ్ అవర్ థింగ్ అనమాట. యు ఆర్ మ్యూటెడ్ బ్రో, వాయిస్ రావడం లేదు. Okay. Thank you, Murali. Okay, got it. People are in the YouTube. Please stay in the YouTube. We are showing our flowers in the. Can you do that? Okay, remove this. Okay, people are in the YouTube. We are showing our flowers in the Google Meet.
Guys, please don't take screenshots and other things. Got it. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది పవన్ ఎంత ఇంటెలిజెంట్. No problem, Pawan. I think we have one folder here. This. Sorry for delay. ఆడియన్స్ ఉన్నారా యూట్యూబ్ లో ఇంకా వివేక్? అండ్ మనం ఒక ఫార్మల్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ అడిగి ఏం చేద్దాం, ఓకేనా? ఆబ్వియస్ గా చేస్తారు, బట్ అడగడం అన్నది మన రెస్పాన్సిబిలిటీ. Okay, sure. This is our flow bus. Like this is the before and after, because we are showing to some other investors. Okay. The painadi before and after anamata. Like before branding, after branding. Idi exterior, okay na? And don't discuss about our color anamata here. Like nenu kuda ikkada discuss because కనిపించట్లేదు. I think it's coming. Like కనిపిస్తుందా? కనిపిస్తున్న వాళ్ళు ఒక ఎస్ చెప్తారా? ఓకే 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 ఇట్స్ కమింగ్ పవన్. అచ్చా, పీపుల్ జాయినింగ్. నో యూట్యూబ్ లేదు. లేదు. Okay, this is the left side of the bus. This is the right side of the bus. అది గ్రాఫిక్స్ కాదు బేసికల్ గా అనుకోరు, బట్ వీఆర్ ద బ్యాడ్ at photography అన్నమాట. మీరు రియల్ గా చూస్తే ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఓకే, he is Mr. Sajjana sir. He visited our bus అన్నమాట recently. మన కోసం 1 hour టైం స్పెండ్ చేశారు. I will show. You can see this is the interior, some part of interior. You can see this is the inside the flow bus. Okay, you can see now ikkada people ever leru, ever lekunda flow bus ela untadi inside. And don't take screenshots, I kindly request. Okay, I think you have seen our flow bus, right? I'm closing. Okay, thank you Madhular. Thanks. Okay. People, how many people in the YouTube? Oh, 4 people in the YouTube. Still, okay. 4 are missed our flow bus review. Background lo bettaru. లేదు. ఓకే, ठीक है. నువ్వు ల్యాప్టాప్ పెట్టేస్తే మనం ఫార్మల్ బాయ్ చెప్పు ఆడియన్స్. యాక్చువల్లీ వి హావ్ గ్లిమ్స్ అన్నమాట. అది చూపించలేదు, అది మీకు కొంచెం థ్రిల్ ఇస్తుంది అని చెప్పి నేను చాలా ఆర్డినరీ ఫోటోస్ అయితే చూపించాను. ఇంకా థ్రిల్ వచ్చే ఫోటోస్ చాలా ఉన్నాయి. ఓకే గైస్, like thank you for joining in the meet in the YouTube, Instagram and as well as Google Meet anamata. I think we shared our experience, our inputs to everyone. నాకు కొంచెం హ్యాపీగా ఉంది, మేము సక్సెస్ఫుల్ గా ఫస్ట్ పాడ్కాస్ట్ అనేది కంప్లీట్ చేసాము విత్ ఆడియన్స్ అండ్ ఆల్. బట్ నెక్స్ట్ పాడ్కాస్ట్ నుంచి పవన్ గానీ నేను గానీ డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి మాకు. వి విల్ ఎగ్జిక్యూట్ ఎనీవే.
But But if you want to know about more things about Edoduja and the Flowers, you can subscribe our YouTube channel. Please like, do subscribe, share with your friends. I think Pawan will share his keynote address at last. Firstly, thank you for spending 1.5 hours with us. Audience చాలా engage అయ్యారు. We like it very much. And Instagram లో కూడా follow us. You will be getting more updates on our Flowers future news in Serlo. You will be amazed. You will be thrilled to watch every part of our process. Thank you so much. It's a overwhelming for us. కొంచెం ఫార్మల్ గా ఇద్దరు ఒకేసారి సబ్స్క్రైబ్ చెప్తాం. అంటే మేము చాలా కొత్త యూట్యూబ్ కి, ఏమనుకోకండి. బట్ వి విల్ లెర్న్ ఇట్ అన్నమాట. ఎనీవే అందుకే మీకు చెప్పా కదా స్టార్ట్ ఇందాక, ఏదైనా సరే స్టార్ట్ చేసిన తర్వాతే మనం రెక్టిఫై చేసుకుంటాం. ఓకేనా? సో లైక్ షేర్ సబ్స్క్రైబ్. 1 2 3 కౌంట్ ఆఫ్ 1 2 3. So in the count of 1 2 3, like, share, subscribe.